స్ట్రాంగ్ టీ కొట్టండి. అలాగే నాకు సిగరెట్ ఇస్తున్నాను. ఏముంది తిన్నాను మంచి ఉందా? లేదు లేదు. చుట్టేంటి కాలేజీ ఏంట్రా అవుతారు? స్టైల్ బాయ్ ఉంది ఊళ్ళోనా? ఇది ఏంటి డ్రెస్ ఏంటి? చెప్పాను కదా ఆఫీస్ పని మీద వస్తున్నాను. వెళ్దాం బా. స్ట్రాంగ్ టీ చెప్పాను తాగదు. టీకి ఏం పర్లేదు కానీ ఆయనకి వెళ్దాం. ఎక్కడి బా? బాగా ఆ తర్వాత ఓన్లీ పర్సనల్ చాయిస్ నో ఆఫీస్ వర్క్. నీకు తెలియదు రా. నీకు బండేకు బ్యాగ్ అని పెట్టి మాట చేసవా? ఎంత ఆచరణ అవుతున్నాడు ఏంటి? ఎన్నిసార్లు చేర్చంటారా తాగలే. బా నీ లవ్ సక్సెస్ నాకు ఫుల్ హ్యాపీ బా. సీరియస్ గా కంగ్రాట్స్ బా. కంగ్రాట్స్. అది పోసుకో. అవును ఎందుకు లవ్ స్టోరీ ఎంతవరకు వచ్చింది? బాబా వన్ సైడ్ లోకి ఎండింగ్ ఉండబ్బా. నేను లవ్ బాగా ఉండాలా మర్చిపోయాను. మై డార్లింగ్ బాబా. పేరేంటే చిన్నగా ఉంది. బాహా పేరు మాత్రం చిన్నది బాబా. అదే కళ్ళు కలరు హైట్ అవన్నీ పెద్ద బాబా. క్లోజింగ్ పేపర్ క్లోజింగ్ పేపర్ బిల్ ఇచ్చాను. బిల్ అంట దగ్గర చెప్తున్నాం. దగ్గర చెప్తున్నాం. నీ లవ్వర్ కి ఏజ్ బాగానే పర్లేదు బా. వాళ్ళ నాన్నకి మాత్రం ఓన్ బాగాలని చెప్పు. నా మాటగా చెప్పు. వాళ్ళ నాన్నతో ఈ క్లోజింగ్ టైం ఇది ఉండమా. 24 hours పండగే పండగ. ఏమో చూస్తున్నావు బావా? అదేరా వాళ్ళ నాన్నతో ఎలా చెప్పాలని ఆలోచిస్తున్నాను. బాగా సీరియస్ గా విషయం చెప్పాలరా. నేను కూడా సీరియస్ గా విషయం చెప్పాలి బా. చెప్పురా. టైం ఎంత? 1 beer బావా. మందేజ్ బీరేంట్రా? మందేజ్ బీరేసా కిక్కే వేరు బావా. నీకు చెప్పిన అర్థం కాదులే. ఎందుకురా క్లోజ్ అవుతుందిరా బారు. డాబాకి వెళ్దాం. డాబా తర్వాత బీరు. సార్ బిల్ సార్. ఏంద్రా బాటిల్ తీసా? బాగా డబ్బులు ఇవ్వ బావా. ఇంద్రా కూర్చో. బా నాకు ఇప్పుడు బీర్ కావాలా? ఇప్పుడు డాబాలో దొరకద్ది. పాడదాం. మీరేంటే కదా నాకు ఇప్పుడు బీర్ వేయాలంది. డాబాకి వేద్దాం పదా. పాయసేద్దాం. ప్లీజ్ బీరుద్రా రేపు నాయకులు ప్లీజ్ అబ్బా. ఎక్కిలు వస్తున్నాయి ఇప్పుడు. పెట్టుకుని చాలా వస్తున్నాయి. నువ్వు నేను తీసుకొచ్చేస్తా. తొందరగా బాబు రేపు చాలా పనులున్నారా. లోకల్ రేపు బ్యాంక్ పనులు ఉన్నారా? తిరిగెళ్ళాలరా బాబు. త్వరగా వచ్చారా? బాబా రా బాబా బ్యాంక్ పనులు ఉన్నారా? ఇన్స్పెక్షన్ ఉందిరా. తిరిగి మా ఊరు వెళ్ళాలరా.
ఈ టైంలో కూడా మీ ఊళ్ళో బీర్ దొరుకుతుందంటే సూపర్. ఇదేమన్నా మామ చెప్పి మా ఊరు సంగతి ఇంకా ముందు తెలుస్తుంది. మా ఊర్లో ఈ టైంలో మనతో పాటు మంచి కూడా కట్టుద్ది. ఎందుకు బీర్? మనం డబ్బులు ఇస్తాయిగా. దొంగతనం చేసావా? అంతే కదా ఎందుకురా? బావా నేను లోకల్ అండి, పైగా రెగ్యులర్ కస్టమర్ని. నాకే డబల్ హెడ్ మంది ఉంటాడు బావా. డబల్ హెడ్ చూపించాడు, నా బల్బు నేను చూపించా. తప్పురా బావా, నాకెందుకో నువ్వు చేసింది అస్సలు కరెక్ట్ అనిపిస్తట్లా. అర్జెంట్ గా డాబా దగ్గరికి వెళ్ళి ఆయన కలిసి డబ్బులు ఇచ్చేది వచ్చేద్దాం. బావా ఈ టైంలో నేను డాబాను గెలిచానుకో నన్ను ఎక్కువ చేస్తాడు. కానీ రేపు పొద్దున చూద్దాం, ఏమంటావా? రేపు పొద్దున చూద్దాంలే బావా, ఏడైపోతాడా. పోలీసులా? మా ఊర్లో పోలీసులు కాదు బాబా. బావా నేను లోకల్ వాడు లోకలుడు. లోకల్ నాపుతాడా? నేను చూసుకుంటా బా. సార్ మనకు తెలుసు లోకలే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఎంత ఆగారా? ఫుల్ బాటిల్ మందు, 2 బీర్లు, అబ్బా చిప్స్ ప్యాకెట్, సొండలు. ఊరేంది దాని తర్వాత వాసన ఏమొస్తుంది? రే మీ ఇద్దరు కాలు తగిన ట్రై చేస్తారా? ట్రై చేస్తాడు బాబు. మాట సార్, ఏదో మా ఫ్రెండ్ ఊరి నుంచి వచ్చాడు, బయటకు మంది వేసాం. తెలియదు కాదు, మర్చిపోయి మీకు పట్టించలేదు కదా. మా ఫ్రెండ్ నన్నే బాగా గట్టి తెలియదా? తప్పు అనుకుంటున్నా. చెప్పాను కదా బీర్ వద్దని. అప్పు అల్లి కూడా పడింది, ఒక పని అయిపోయింది. ఎప్పుడు ప్రశ్నించాడు అవసరం అప్పుడు. స్టడీగా నిలబడరా సార్. మీరు లోకలు, నేను లోకలు, ఇద్దరు లోకల్ కలిసి కాంప్రమైజ్ అవ్వాలని కాంప్లికేట్ అవ్వకూడదు సార్. ఎక్కడి నుంచి వస్తున్నారా? సార్ దాబా నుండి సార్. దాబా నుండి సార్. డాబా నుండి? అవును సార్, డాబా నుండే. అంటే ఆ డాబాలో? ఎస్, అది మేమే. దానికి పూర్తి బాధ్యత మేము వహిస్తున్నాం సార్. సార్ ఆ డాబా నుంచి పారిపోయిన వాళ్ళు నాకు దొరికారు. ఆ సంగతి నేను చూస్తున్నాను. సార్ 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 తెలియక చేసేది సార్. ప్లీజ్ సార్ వదిలేండి సార్, వెళ్ళిపోతా సార్. ఇదండి మాకు ఇప్పుడు నిద్ర వస్తుంది, రేపు పొద్దున మాడుతున్నాం. రేపు పొద్దున మాట్లాడుతున్నది. రాత్రి తీసుకొచ్చారు, ఎవడో ఒకటి రంటారు నాయన, తల పగిలిపోతుందా. నమస్తే సార్. మీరా? అదే సార్, బాబు ప్రీవియస్ టికెట్ ఇచ్చిలా లోక్ కళ్యాణం నేనే కదా అదే. అబ్బో డ్యూటీ. సరే అయితే. అసలు నువ్వు ఇక్కడ ఎందుకున్నావు తెలుసా? తెలుసు సార్, ఏదో మత్తులు వేసామా. వదిలేయండి. మత్తులు వేసాను ఒప్పుకుంటున్నావు. అసలు ఎందుకు వేసారా? మా బావ ఆనందం కోసం. మీ బావానందం కోసం నువ్వేసావా? అదే కదా నేను చెప్పేదే. నేను మీకు ఫుల్ కోఆపరేట్ చేస్తా, ఏమంటారా? ఓకేనా? ప్లాన్ ఎవరిది? ప్లానా? దేనికి ప్లానా? ప్లాన్ లేదు, పాడలేదు. మరి నీ ఫ్రెండ్ నిన్ను ఆపడానికి ట్రై చేయలేదా? బ్యా ఓడికని సీన్ సార్. సరేనా, పాయింట్ పోతాం. అంటే ఇప్పుడుదా మనం మాట్లాడుతున్న పాయింట్ లేదా? ఎంత టానిక్ వద్దు, అడిగిన దానికి ఆన్సర్ చెప్పు. అడిగిన దానికే చెప్పు. చెప్తాం సార్. సార్ సార్ నువ్వు వాడు మందు పడ్డానికి డాబాకి వెళ్ళారు. వెళ్ళంగా. నీకు వాడికి గొడవ అయింది అంతేగా. బీరు తీసుకుని బయటకు వచ్చారు. కరెక్ట్ అదే సార్ జరిగిందా? మరి దాబా వాడు ఎప్పుడు కాల్చేవారా? ఏంటా?
మరి దాబా ఓనర్ని ఎందుకు కాల్చావు? నేను డాబాను కాల్చానా? అదేరా దాబా ఓనర్ని ఎందుకు కాల్చావు? నేను డాబాను చంపానా? అదేరా ఎందుకు చెప్పావు? నేను డాబాను చంపానా? అదేరా ఎందుకు చెప్పావు? రేయ్, రేయ్, రేయ్. నీ ఫ్రెండ్ వేసేటప్పుడు ఆపాలని తెలీదా? ఎలా ఆపమంటారు సార్? నాకు విషయం తెలిసిందే కాదు. అప్పటికి నేను చెప్పాను సార్ వాడు చేసిన తప్పని. తప్పని తెలిసినప్పుడు పోలీసులకి ఇన్ఫార్మ్ చేయని తెలీదా? నా ఫ్రెండ్ అలా పోలీసులకి పట్టమంటారు సార్. అంటే వాడు కావాలని చేయలేదు సార్. ఏదో తాగిన మత్తులో ఫ్లోలో యాక్సిడెంట్ గా జరిగిపోయింది సార్. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పి. ఇప్పుడు మా అత్త పరిస్థితి ఏంటి సార్? ఇప్పుడు నీ ఫ్రెండ్ వల్ల చాలా పెద్ద ప్రాబ్లం ఇరుక్కున్నావు. సోమవారం కోర్టులో కలుసు. కోర్టా? ఇది చేసిన అంత పెద్దనా? ఒరే కళ్యాణం. సార్ 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 నేను చెప్పేది లేదు సార్. సార్ మాట్లాడుకున్నాను సార్. ఎంతో కొంత అడగండి సార్, ఇస్తాము సార్. మాట్లాడి సెటిల్ చేసుకున్నాను సార్. ఛీ! రే ఇక్కడి నుంచి బయటపడే మార్గం లేదరా? ఎందుకు ఓ లోతులో లోతులను కొట్టించుకున్నావుగా? ఏదో ఒక ఇన్ఫ్లుయెన్స్ వాడరా, ఏదో ఒక మార్గం ఉంటుంది, మాట్లాడి చూడరా. రే పన్ను నాకు వెళ్ళాలరా, బయటపడాలరా మనం. ఒరే ఒరే ఒరే, ఇంత జరిగిన తర్వాత కూడా నువ్వు బయటపడే ప్రాసెస్ గురించి ఆలోచిస్తున్నావు అంటే ఈ లెక్క మనం ఎందుకు అరెస్ట్ అని ఇంకా అర్థం కాదా? ఎందుకు అర్థం కాలా? వీళ్ళు కొట్టేసేందుకు నిన్ను అరెస్ట్ చేశారు, నీకు హెల్ప్ చేసేందుకు నన్ను అరెస్ట్ చేశారు. అయినా వీళ్ళు కొట్టేసేందుకు నీకు ఫైన్ వేయాలి, నీకు హెల్ప్ చేసేందుకు నాకు వార్నింగ్ ఇవ్వాలి. ఈ తక్కువ ఇంట్రెస్ట్ ఇంట్రాగేషన్ ఏంటో ఏదో మర్డర్ చేసినట్టు. కరెక్ట్. ఏంటి కరెక్ట్. ఏంటి కరెక్ట్? ఇప్పుడు కరెక్ట్ స్ట్రీమ్ లోకి వచ్చావుదా? ఏంటి కరెక్ట్ నాకు అర్థం కాదు. లాస్ట్ 3 డేస్ క్యామ్ దొంగతనం కేసులో కాదయ్యా, ఓజీస్ క్యామ్ మర్డర్ కేసులో. మర్డరేట్రా, మర్డరేట్రా సార్. మేము మర్డర్ చేయలేదు సార్. సార్ మర్డరేట్రా, నాకేం అర్థం కాదు. నువ్వు ఎప్పుడు మర్డర్ చేశారా? నాకెందుకు బాగా నేను చెప్పేది. ఇప్పుడు పోలీసులు పిలిచాడు, ఎందుకు వేసావు ఎందుకు వేసావు అని అడిగాడు. వేసాడు అంటే బీర్ వేసావు అనుకుంటావు కానీ మర్డర్ మీద అనుకుంటావా? నువ్వు చెప్పు, నువ్వు చెప్పు. న్యాయం చెప్పలేదు, నువ్వు న్యాయం చెప్పావా? సార్ 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 ఏదో మర్డర్ అంటున్నారు సార్. అవేమీ చేయలేదు సార్. సార్ ప్లీజ్ సార్, నాకు ఈ మర్డర్కి ఏ సంబంధం లేదు సార్. సార్ నాకు వీడికి అసలు సంబంధం లేదు సార్. పడదు వాడుతున్నాడు సార్. సార్ బ్యాకప్ లేదు సార్. నేనే తప్పు చేయలేదు సార్. నేను ఈ మాట అసలు చేయలేదు సార్. సార్ సార్ పొరుడు సార్, అర్జెంట్గా వెళ్ళాలి సార్. బాబా నేను వెళ్ళారా? చాలా పనులు ఉన్నారా? చాలా ఒట్లేసి వచ్చారా? ఇన్ఫ్లుయెన్స్ ఒక్కసారి వాడి ఎవరికైనా ఫోన్ చేయరా? ఫోన్ చేయరా ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. ట్రంప్కి చేసేదా? ట్రంప్కి ఏంద్రా? వెళ్ళరా? నేను చాలా ఒట్లేసి వచ్చారా? చేయాల్సింది చాలా ఉందిరా. ప్లీజ్ రా, ఏదో చేయరా. చేస్తా చేస్తా. అయ్యా, మర్డర్ చేసినందుకు నాకు సపోర్ట్ చేసినందుకు నీకు, ఇద్దరికి జవాబులు ఇచ్చారు. అర్థం కాకుండా ఉద్యోగులు తీసేస్తారా? బ్యాంక్ ఇన్స్పెక్షన్ వెళ్ళేదే యాడికి? రేయ్, ఎన్నో చరిత్రలో జైలు మనం వెళ్తున్నాడు, మనం ఎంత గర్వపడాలా, ఎంత పుణ్యం చేసుకోండి. అలా అనిపెట్టిందా? ఓకే ఓకే. ఇంకా ఆప్షన్ లేదు బాబా. మన కోర్టుకి వెళ్ళేలోపు ఇంకో 2 days ఎవరో ఒక మంచి లాయర్ పట్టుకోవాల్సిందే. నేను అదే ఆలోచిస్తున్నాను రా. మా ఊర్లో మంచి లాయర్ ఆడున్నాడా అని. టికెట్ వాళ్ళు తెలుసు, వైన్ షాప్ వాళ్ళు తెలుసు, లాయరు. నా లవర్ రాజు అవుతుందా? తనకు ఒకసారి ఫోన్ చేసి మనకి హెల్ప్ చేయగలుగుతామా? యారండి ఫోన్ స్టేషన్కి రాగానే
సార్ ఏందిరా సార్ ఒక్కసారి ఇక్కడ రండి సార్. ఒకసారి రానా సార్ నా సార్ ఏందిరా ఏంది మీ గోళ? గోల కాదు సార్. సార్ ఒక్క ఫోన్ కాల్ చేసుకోవాలి సార్. ఖర్చవుతు రావు కాల్ 500. సార్ మోర్ దెన్ అవుట్ గేమ్ ఫ్రీయే. నీ సెల్లో ఆఫర్ ఉన్నా నువ్వున్న సెల్లో ఆఫర్ లేదురా. సార్ ప్లీజ్ సార్. ఆఫర్ కావాలా వద్దా? సార్ నా క్యాష్ ఏటీఎం లో ఉండిపోయింది సార్. ఉంటారు ఏదో ఒకటి. సార్ నా క్యాష్ ఏటీఎం లో ఉంది సార్. ఆహా పేటిఎం కరో. ఈ టైంలో వేరే అడుగు సార్. దయచేసి ఇవ్వండి సార్ ప్లీజ్. తొందరగా ట్రాన్స్ఫర్ ఏమండి చేయండి సార్ మీరు? సార్ ఉండరా. ట్రాన్స్ఫర్ కాలేదు. పడ్డారు సార్ ఇప్పుడు చెప్పు ఏందే? మంచి లాయర్ కదా చూడవా. లాయర్ మా కేసు రాయించడానికి. చూద్దాంలే రేపు చూద్దాంలే పో. సార్ 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 ఏ చిన్న హెల్ప్ ఒక్కసారి. ఏ సార్ మన పిల్లకాయలు పంపించి కొబ్బరి నూనె 10 రూపాయలు ప్యాకెట్ డబ్బా ఉంటుందా తెప్పిరా. పారాచూట్ కొబ్బరి నూనె అసలు ఎండిపోతుంది సార్ చూడండి. ఏ చూడని పారాచూట్ కావాలా? దీనికి ఎదిగిన పారాచూట్ దీనికి ఎదిగిన పారాచూట్ నీకు ఎదిరో పారాచూటే కదరా. దీనికి పోస్తారే నీకుందిరా. పడతాడు ఏందిరా? హలో 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 వినిపిస్తుందా? ఈ టైంలో ఏంట్రా నిద్రపోతుంటే? ఇప్పుడు చూడు నిద్ర టైం బాగాలేనప్పుడు టైంతో పనండి. కొటేషన్ బాగుంది, ఫేస్బుక్ లో పెట్టు, లైక్ కొడతా. ఫేస్బుక్ సంగతి తర్వాత ముందు మా ఫేస్లు పేపర్ లో పడేలా ఉన్నాయి. ఏంటి పేపర్ లోనా? ఎక్కడున్నా ఇప్పుడు? పోలీస్ స్టేషన్ లో. పోలీస్ స్టేషనా? అక్కడేం చేసినా? ఊరికే బోర్ కొడుతుందని మర్డర్ కేసులో ఏంటి మర్డర్ కేసా? మరి ఇందాక నుంచి నీకు చెప్తోంది. మర్డర్ కేసులో ఇరుక్కోవడం ఏంట్రా? తాగున్నావా ఏంటి? తాగా కాబట్టి ఇరుక్కున్నావు. ఇరుక్కునంత ఎందుకు తాగావు? అబ్బా నీ క్రాస్ ఎగ్జామినేషన్ ఆపి అర్జెంట్ గా బయట వచ్చి నేను ఇప్పుడు ఏం చెప్పలేని సిచ్యువేషన్ అర్థం చేసుకో. ఓకే ఓకే డోంట్ వరీ, నేను వస్తున్నాను. మీరు ఏ పోలీస్ స్టేషన్ లో ఉన్నారు? డీటెయిల్స్ అన్ని నీకు మెసేజ్ చేస్తాను. అర్జెంట్ గా బయట చేసి మమ్మల్ని పిలిపించు. అది నా వల్ల కాదు. ఏ నేను ఇంకా లా స్టూడెంట్ ని. కోర్స్ అయ్యే వరకు నేను బెయిల్ అప్లై చేయలేను. అంతవరకు నేను ఇక్కడ ఉండలేను. నీ అబ్బా మా మామ ఒక ఫేమస్ లాయర్, నేను అతనితో మాట్లాడతాను. తను వచ్చి నీకు బెయిల్ అప్లై చేస్తాను. ఓ సూపర్. అయితే మీరు ఇద్దరు యాసిడ్ పనులు ఇక్కడ బయట వచ్చారా? బయలుదేరుతున్నా, టెన్షన్ పడకు, జాగ్రత్త. తొలి ప్రేమకి అర్థం తెలిసినదా? మనమే జతగా అవుదాం త్వరగా. కనవా కనవా కనిపించని నా మనసే కనవా. అలలే మగువా చల్లే దిగువా సరదాల సయత్నమే సఖిగా విసిగించి పీడించకే చెలిగా. ఉసిగొల్పి ఊరించిపోకే ఉడికించమాకే ఊరూరికే ప్రియా. ఒక్కసారిగా ప్రాణంలో పరుగు పెరిగేగా. అది ఏమిటో అని అడిగితే నీ ప్రాణమే బదులు కాగా. ఉంటా ఉంటా నేను వీడిపోను.
ఏదైనా నీ తోడు. అక్కడ గీతలు బాగానే ఉన్నాయి, కానీ ఇక్కడ రాతలే తేడాగా ఉన్నాయి కదా. ప్రేమిస్తే ప్రాబ్లమ్స్ రావడం కన్ఫర్మా? ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏమైంది కీర్తి, ఎందుకు అంత నర్వస్ అవుతున్నావు? మా నాన్న రోజుకు ఒక పెళ్లి కొడుకు ఫోటో చూపిస్తున్నాడు, కానీ నీ ఫోటో ఎప్పుడు చూపించాలో అర్థం కావట్లేదు. పోనీ మీ నాన్నతో మన విషయం మాట్లాడచ్చు కదా. అమ్మో, నేను అంత రిస్క్ చేయలేను. అయినా మా డాడీ సంగతి నీకు తెలీదు. ఏ టైంలో ఎలా రియాక్ట్ అవుతాడో నాకే క్లారిటీ లేదు. పైగా మన ఫ్రెండ్స్ గురించి మర్చిపోయావా నువ్వు? రాకేష్, శ్రవంతి ఎంతలా లవ్ చేసుకున్నారు. ఇంట్లో పెద్దవాళ్ళకి చెప్పగానే శ్రవంతిని హౌస్ అరెస్ట్ చేసి వేరే వాటితో పెళ్లి చేశారు. మన బాలు స్వప్న పెద్దవాళ్ళ కోసం విడిపోయి విడివిడిగా బతకలేక సూసైడ్ చేసుకున్నారు. అలాంటి పరిస్థితి మనకెప్పుడు రాకూడదు. కీర్తి, ఏంట్రా ఇది చిన్నపిల్లలాగా? కీర్తి, మనం ఎప్పటికీ విడిపోం. ప్రామిస్. మనం ఎప్పుడు విడిపోకూడదంటే ఏం చేయాలి? దానికి ఒక్కటే మార్గం ఉంది. మనిద్దరం ఒక్కటవడం. నీకు ఇష్టం లేకపోతే వదిలే. ఏంటి ఆ లాయర్ గురించి కనుక్కోండిలే, ఏమైంది? ఈ కేసులో చంపిన వ్యక్తికి శిక్ష పడాలని ఏ లాయర్ కేసు ఒప్పుకోవట్లేదు. నేనేం చేయలేను. మీ చావండి. లోకల్ ఇంకో లోకల్ హెల్ప్ చేసిన చరిత్రలో లేదులే. మారరు ఇంకా. మనకున్న ప్రాబ్లమ్స్ చాలా అంటూ ఈ కొత్త ప్రాబ్లమ్స్ ఏంట్రా? అసలు ఎందుకు వచ్చావు ఈ ఊరికి? నీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఆఫీస్ పని మీద ఊరెడుతున్నాండి. అదే అడుగుతున్న ఆఫీస్ పని ఏంటి? కాటరాజ్ అనే క్లయింట్ హోటల్ లోన్ కోసం అప్లై చేశాడు. ఆ డీటెయిల్స్ హెడ్ ఆఫీస్కి వచ్చాయి. దాన్ని ఇన్స్పెక్ట్ చేయడం కోసం తన్ని కలవడానికి ఇక్కడికి వచ్చాను నేను. మరి తను కలిసావా? కలవలేదు. ఏం కలవలేదులే. ఏ ఊళ్ళో లేడా? ప్రాణాలతో లేడు. మన హాస్టల్ మర్డర్ కేసులు చంపినందుకే. మరి మనం వెళ్ళింది దాబా కాట రాసిందే. ఓ షిట్. ఇప్పుడు ఏం చేయాలి? నిన్ను అసలు ఈ కోర్ట్ ఫార్మాలిటీస్ అన్ని ఫినిష్ చేసి మీకు ఈ మర్డర్ కేసుతో సంబంధం లేదని పిటిషన్ అప్లై చేస్తాను. మరి లాయర్? నేను మా మామయ్య కాల్ చేస్తాను. ఇంకా నువ్వు కేసు గురించి మర్చిపో. మీ మామ ఒప్పుకుంటాడా? ఒక్కసారి మా మామయ్యని కలిసావంటే నువ్వు లైఫ్ లాంగ్ మర్చిపోలేవు. ఇప్పుడు మీ మామ ఎక్కడున్నాడు? నమస్కారం సార్. ప్రతి నమస్కారం. ఎక్కడి నుంచి వస్తున్నాం? పోలవరం సార్. కేసు ఫైల్ తెచ్చావా? తెచ్చింది సార్. నీ జాతకాన్ని పర్ఫెక్ట్ చేసి నీ ప్రత్యర్థి మీద గెలవడానికి మంచి డేట్ ఫిక్స్ చేశానయ్యా. ఓకే సార్. ఈ నెల 13న కేసు అయ్యి. అలాగే సార్. ఇక ఆడి బ్రతుకు నువ్వే. కేసు గెలుస్తానంటేనే చాలా సంతోషంగా ఉంది సార్. ఈసారి వచ్చేటప్పుడు సార్ కేసు తాలూకా కలర్ జరాల్సి తీసుకుని రా. తప్పకుండా సార్. ఇక నువ్వు వెళ్ళు. ఓకే సార్. అమ్మా కీర్తి, ఎలా ఉన్నావు? నేను బాగున్నా మామయ్య. నేను బ్రహ్మాండంగా ఉన్నానమ్మా. మామయ్య ఒక చిన్న సాయం చేయాలి. ఏంటది? నా కోసం ఒక కేసు వాదించాలి. నువ్వు ఒకసారి లైన్ లో ఉన్నామా? చెప్పమ్మా. నువ్వు అర్జెంట్ గా బయలుదేరి వచ్చి ఈ కేసు టేకప్ చేయాలి మామయ్య. నువ్వేం వరే కాకు. నీ తరపున కేసు నేను టేకప్ చేస్తాను. బ్రహ్మాండంగా గెలుస్తాం మనం.
థ్యాంక్ యూ మావయ్య, నేను వెయిట్ చేస్తూ ఉంటాను. అలాగేనమ్మా, ఉంటాను. కేసు వచ్చింది, కొత్త కేసు డోసు పెంచాలి, నాలో సెక్షన్లను కలిపేగి ఏవో సెక్షన్లను పాటించేసే ఎడ్డా బెడ్డ ఈ కేసుని చేసే సెల్లో పుట్రం పుట్టాయింది ఎందుకు అయ్యింది సత్తా చూపించే మొత్తం పాటనే మంచి చేసేదా కోర్టులు కలవాలయ్యో కేసు కలవాలయ్యో దేశం మొత్తం మీద నువ్వెళ్ళాయ కనిపించో కూర్చోండి మావయ్య. అలాగే. ఎక్స్క్యూజ్ మీ, రాఖీ కళ్యాణ్ పిలుస్తారు. ఒక్క నిమిషం. ఏమ్మా, వాళ్ళు వస్తున్నారా? వస్తున్నారు మావయ్య. ఇక్కడ సీఏ ఎవరు? సుధాకర్ గారని. బాగానే మేనేజ్ చేసావమ్మా. తప్పదు కదా మావయ్య. ఓకే ఓకే. హాయ్, మీ లాక్ కళ్యాణం. తిను మా మావయ్య, మీ కేసు హ్యాండిల్ చేసేది. నమస్తే సార్. ఆయన లాయర్ మాట్లాడతాను. హాయ్ మామా. మావా, నేనేమన్నా మీ అమ్మకి తమ్మున్నా మీ అత్తకు మొగున్నా? కాల్ మీ సార్. సార్, మీరు ఎలాగైనా మమ్మల్ని కేసు నుంచి బయటపడాలి సార్. ఓకే ఓకే. మా పరిస్థితి మరి దారుణంగా ఉంది. నిన్ను చూస్తేనే అర్థమవుతుంది. ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. కూర్చోండి. ఇంతకీ కేసు ఏంటి? మర్డర్ కేసు సార్. ఇన్సూరెన్స్ చేయించారా? ఇన్సూరెన్స్ ఏంటి మావయ్య? అదేనమ్మా, ఒకవేళ వీళ్ళకి కేసులో శిక్ష పడిందనుకో, నా పేమెంట్ కి ప్రాబ్లం రాకూడదని ముందు జాగ్రత్త. మావయ్య, శిక్ష ఏంటి సార్? అసలు మేము మర్డర్ చేయలేదు. రొటీన్. మాకే పాపం తెలుసు సార్. కొట్టు. ఇది రొటీన్ అనేగా. ఇది తేడా ఉన్నాడు. అసలు మీరు లాయరేనా? ఏంటి కిందరా? నేను సెలెక్ట్ కొనుక్కున్నాను సరే సార్. సారీ సార్. నువ్వు చెప్పారా? సారీ సార్. మీరు అనవసరంగా మావయ్యని టెన్షన్ పెట్టకండి. మావయ్య ఈ కేసు తన భుజాల మీద మోస్తారు. భుజాల మీద మోయడానికి ఇదేం సూట్ కేసు కాదు, మర్డర్ కేసు. ముందు ఏం జరిగిందో చెప్పండి, జరగబోయేది నేను చెప్తాను. రెండు బీర్లు కావాలి, నాకు కావాలని అడిగా. ఒకటి ముందు డబుల్ రేట్ చెప్పాడు. నాకు కోపం వచ్చి రాదిచ్చా. లొంగల బతిమాలే, అయినా లొంగల. పెప్పర్ స్ప్రేతో కళ్ళు మూయించా. ఇక లొంగవల్లే. ఇదే సార్ జరిగిందే. నీ ఫేస్ అలా లేదే. నిజంగా ఇదే జరిగింది సార్. ఓకే ఓకే. మీకు ఎవరి మీద అనుమానం ఉందా? లేదు సార్. మర్డర్ ఎవరైనా చేయొచ్చు, అది చాలా ఈజీ. కానీ దాని కేసు నుంచి బయటపడేసే బాధ్యత ఒక్క లాయర్ మాత్రమే చేయగలరు. మావయ్య, మీరే అలాగైనా ఈ కేసు విషయంలో హెల్ప్ చేయాలి మావయ్య, ప్లీజ్. ఓకేనమ్మా. రేపటి నుంచి నేను స్వచ్ఛమైన లాయర్ గా మారిపోతున్నాను. మారిపోతున్నాను అంటే ఇప్పుడుదా మీరు లాయర్ కదా? ఇప్పుడు మీరేం మర్డర్ కేసు బాధించలేదా? నో, ఇదే నా బోనీ కేసు. ఎస్. కొని కిడ్నాప్ కేసు, దొంగతనం కేసు లాంటివి కూడా. కనీసం పిక్ పాకెట్ కేసు అయినా. నెవర్. అలాంటివి నేను చేయనమ్మా. మీ అందరికీ ఫ్రాంక్ గా చెప్పాలంటే నేను ఎందరూ కోర్టు కూడా వెళ్ళలేదు. అసలు అసలు మీరు లా పూర్తి చేసి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? జస్ట్ రీసెంట్ గా ఐఎమ్ ఫ్రెషర్. యా. మరి ఎన్ని సంవత్సరాలు ఏం చేశాం మావయ్య? రీసెర్చ్. రీసెర్చా? దేని మీద? ఒక లాయర్ ని ఫాలో అయితే కాపీ క్యాట్ అంటారు, అదే 10 మంది లాయర్ ని ఫాలో అయితే రీసెర్చ్ అంటారు. నేను ఇప్పటిదాకా అదే పనిలో ఉన్నాను. సార్ ఒక డౌట్. అడుగమ్మా. ఇంత వార్షిక హిస్టరీ పెట్టుకుని మా మటర్ మిస్టరీ ఎట్లా సాల్వ్ చేద్దాం అనుకున్నారు? నీకు ఇలాంటి డౌట్ వస్తుందని నేను ముందే ఎక్స్పెక్ట్ చేశాను. 1 సెకండ్. ఈ కేసుకు ఉపయోగపడుతుందని వచ్చేటప్పుడు ఈ బుక్ కొన్నాను.
దీని ధర తక్కువ, అదృష్టం ఎక్కువ. ఈ బుక్ లోని రాతలు చదివి మీ తలరాతలు మార్చేస్తాను. రాకి, రేపు మనం కోర్టులో కలుద్దాం. అప్పుడు చూపిస్తా నా టాలెంట్ ఏంటో. అంతవరకు సెలవు. ఎక్కడ చూసుకోవాలి స్వామి? మావయ్య ఇప్పుడు కేసు పరిస్థితి ఏంటి? ఆ కేసు వెంటిలేటర్ పొజిషన్ లో ఉందమ్మా. ఇప్పుడే ఏం చెప్పలేము. నువ్వు లా స్టూడెంట్వే కదా, నీకేం అర్థం అవ్వలేదా? నాకు ఏం అర్థం కాలేదు. ఏదో ఒకటి చేద్దాంలేమ్మా, వాళ్ళు మనవలే కదా. వాళ్ళకి ఆ దేవుడు ఆశీస్సులు ఉండాలని స్ప్రే చేద్దామమ్మా. మావయ్య అది స్ప్రే కాదు, ప్రే. అదేనమ్మా నేను చెప్పింది కూడా అదే. సరే మావయ్య, నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో స్టే చేస్తాను, నువ్వు హోటల్కి వెళ్ళి రిలాక్స్. అలాగేనమ్మా, నువ్వు జాగ్రత్త. రేపు కోర్టులో కలుద్దాం. బాబు బాబు, పంపది చచ్చిపోయాడేంటి? ఓరేడి పాసుగాల, నిద్రపోతున్నావా? దొంగను నమ్మి ఏటీఎం తాళాలు ఇచ్చినట్టు ఈయన నమ్మి హోటల్లో ఎవరు కూర్చోబెట్టాడు? ఇదిగో అక్కడ పూట నిద్రపోయిన చాలు. లేగు. సారీ సార్, నేను మీకు ఏ విధంగా ఉపయోగపడగలను? ఒరే, నీ భాష వాలకం రెండు ఇరిటేటింగ్ గా ఉన్నాయి. ఇరిటేషన్ లేకుండా రూమ్ ఏదైనా ఉందని చెప్పు. హోటల్ నా రూల్ గా ఇంకేముంటాయి? బెడ్రూమ్ ఉంది, బాత్రూమ్ ఉంది, బాల్కనీ కూడా ఉంది. మీకు ఏ రూమ్ కావాలా? ఇన్ని రూములు నేను ఏం చేసుకుంటాను? వాస్తు అన్ని కరెక్ట్ గా ఉన్నావు, మంచి రూమ్ చూపించు. వాస్తా మా ఊరికే లేదు వాస్తు. అటైతే 70 ఏసీ రూమ్ ఉంటుంది, సెంట్రల్ ఏసీ ఒకటి ఉంది. ఏది కావాలా? ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి? ఇప్పుడు ఏసీ రూమ్ అనుకో, మధ్యలో లేచి కరెంట్ ఫ్యాన్ తిప్పుకుంటే సరిపోద్ది. అదే సెంట్రల్ ఏసీ అనుకో, కిటికీలు తీసి పెడితే వచ్చే గాలికి ఫ్యాన్ బారా 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 తిరుగుద్ది. ఒరే, ఇదేమైనా కోతుకొమ్మ చాడనుకున్నావా? మధ్యలో లేచి ఫ్యాన్ తిప్పుకోవడానికి. ఆ సెంట్రల్ ఏసీ రూమ్ వైపు ఇంకో ఆప్షన్ లేదు. ఇక్కడ మీ అడ్రస్ రాసేయండి. ఓ ఏదో రాస్తా ఉన్నావు, హోటల్ కూడా దొరక బుక్ చాలు. మొత్తం 3,000 ఇవ్వండి. 3,000 నేనేమో నీకు బాగా 3,000 ఉంటే 36 అగరబత్తి ప్యాకెట్లు, 36 కర్పూరం ప్యాకెట్లు వస్తాయి. సమస్య లేదమ్మా. నీ సైలెన్సర్ కి రాగం ఎక్కువను, తాళం తక్కువ. నేను వేరే హోటల్ చూసుకుంటాలే. హలో గురుగారు, యాడికి పోయేదే? ఈ చుట్టుపక్కల ఊర్లో ఇదే వన్ అండ్ ఓన్లీ రిచెస్ట్ హోటల్. ఈ ఊర్లో ఎక్కడ హోటల్ అని బోర్డు కూడా ఉండదు. మీరు ఖచ్చితంగా ఇక్కడ దిగాల. ఆప్షన్ లేకుండా ఈ ఆపరేషన్ ఏంట్రా? సర్లే తగలడు. బోర్డు అయిపోయింది. చిల్లర లేదురా. ఇది చిల్లర కాదు, ఇది టిప్స్, ఇది బ్రోకరేజ్. ఇన్ని రుణాలు వసూలు చేయడం పాపం రా. మేము కట్టమల్ల ఓనర్కే. సరే అదేదో నేను కడతా కానీ రూమ్ చూపించు. సర్లే అడిగిపోతారు కానీ పండి. ఇటేనా? నువ్వు మీ మాయ పెద్ద ఫేమస్ కాదని చెప్పు. ఆయనకి ఫస్ట్ బాడీ కేసు అంటాడు. కామ్ డౌన్. స్ట్రోకుల మీద స్ట్రోకులు చదువుతున్నాను కాబట్టి. నువ్వు మావయ్య గురించి టెన్షన్ తీసుకోకు, నేను కూడా లా స్టూడెంట్ నే. ఎన్ని ప్లాన్స్ అనుకున్నావు? ఇప్పుడు మొత్తం రివర్స్ అయింది. అయ్యా, ఈ ఊళ్ళో ఏ ఒక్కరు కేసు టేకప్ చేయండి. నాకేం అర్థం కావట్లా. ఇది వాళ్ళ సెంటిమెంట్స్. ఇప్పుడు మనకు మిగిలిన ఆప్షన్ ఓన్లీ మా మావయ్యే. నేను మావయ్యతో మాట్లాడి బెయిల్ అప్లై చేస్తాను. సరే కానీ ఇంకో ఇంపార్టెంట్ విషయం, ఈ కేసు జరిగే వరకు మన విషయం ఎవరికి చెప్పొద్దు. ఓకే. ఏంటి నువ్వు జాగ్రత్త. ఇట్స్ ఓకే, యూ టేక్ కేర్. ఓకే, బాయ్. బాయ్. చెప్తే గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నావమ్మా? గుడ్ మార్నింగ్ అనే తర్వాత ఈ దండేంటి? మొట్టమొదటిసారిగా కేసు తీసుకున్నా కదమ్మా. అయితే మొదటిసారిగా కోర్టుకు వస్తున్నా కదా, వస్తే థ్రిల్లింగ్ గా ఉంటుందని. మావయ్య నా పరువు తీయకు ప్లీజ్, ఆ దండ తీసి. పరువు తీయటం ఏంటమ్మా, థ్రిల్లింగ్ గా ఉంటుందని నేను డిసైడ్ అయ్యా. ఇది నా మెడలో లేదనుకో నా కటౌట్ రిజిస్టర్ కాదు. దండ వేసుకున్నంత మాత్రాన దండం పెడతారా? మీరు మారమ్మా, మీలో మార్పు రాదు.
కనీసం కొత్తదనాన్నైనా ప్రోత్సహించండి ప్లీజ్. మావయ్య సరే, నీకు ఇష్టం లేదు కదా, ఓకే. ఇప్పుడు హ్యాపీనా? సరే, కేసు సంగతి ఏంటి? అవి హక్కడమ్మా, నేను లోపలికి వెళ్తున్నా. అది కాదు. ఏంటి? జడ్జి గారికి ఇచ్చేయండి. లా చదువుకున్నాం, ఆ మాత్రం తెలుసు కదా మాకు కూడా. మరి నా టేబుల్ ఎక్కడ? ఇక్కడ సార్. ఏది చిన్న టేబులా? ఈయనకేమో పెద్ద టేబుల్, మాకేమో చిన్న టేబుల్. ఇది ఎక్కడ న్యాయం? ఎవరు లాయర్ గురించి చూడుతున్నా? నేను లాయర్లా కనపడలేదా? నల్ల కోట్ వేస్తున్నంత మాత్రం లాయర్లు అయిపోతారా? కొంచెం డీసెంట్ గా బిహేవ్ చేయి. ఐఆమ్ మాట్లాడను. ఐఆమ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రేఖాంతం. నన్ను చూసి నేర్చుకో. ఈడు కోర్టు అనుకుంటున్నాడా, కళ్ళు కాంపౌండ్ అనుకుంటున్నాడు? గుడ్ మార్నింగ్. ఈవేళ మీకు తాత తెచ్చిపోలేదండి. అక్కడ పెట్టమ్మా. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే. ఆడు చెప్పడా? న్యాయాలు చదువుకోండి. నమస్కారం. అదిగా నేను దూరత లక్షణం వెళ్ళాక నిలబడను. మావయ్య కేసు ఎలాగైనా. నేను ఉన్నా కదమ్మా, నువ్వేం కంగారు పడకు, వెళ్ళి కూర్చో. మిస్టర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, ఈ కేసు గురించి మీ వాదన మొదలు పెట్టండి. యువర్ ఆనర్, కళ్యాణ్, రాకే అనే ఇద్దరు ముద్దాయిలు తాగిన మైకుల్లో శుక్రవారం అర్ధరాత్రి కాట్రా సింగ్ అనే అతన్ని బీరు డబుల్ రేట్ అమ్మాడని చెప్పి స్నేహితుల సాయంతో కాల్చి చంపారు. ఈ కేసుకు సంబంధించి డాక్టర్ వీరి గురించి ఇచ్చిన రిపోర్ట్స్, పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో ఇచ్చిన వారి వాంగ్మూలం కోర్టు వారికి సబ్మిట్ చేస్తారు. దట్స్ ఆల్ యువర్ ఆనర్. మిస్టర్ డిఫెన్స్ లాయర్, మిస్టర్ మార్తాండం. ఎస్ యువర్ ఆనర్. ఏమిటి, జడ్జితో మాట్లాడేటప్పుడు లేచి నిలబడి మాట్లాడాలి అని మీకు తెలియదా? అదిగో మీ పక్కన నిలబడ్డాడు చూడండి, అతనే ఇక్కడ కూర్చోమన్నాడు. మీరెక్కడ కూర్చున్నారు అని కాదు నేను అడుగుతుంది. ఎందుకు కూర్చున్నారు జడ్జితో మాట్లాడేటప్పుడు అని అడుగుతున్నారు. మరి ఆయన ఎందుకు కూర్చోమన్నాడు ఇక్కడ? చూడు మిస్టర్ డిఫెన్స్ లాయర్, ఇది కోర్టు. దీనికి కొన్ని రూల్స్ ఉంటాయి, రెగ్యులేషన్స్ ఉంటాయి, మేనర్స్ ఉంటుంది. బఫూన్ వేషాలు నా దగ్గర వెయ్యొద్దని చెప్తున్నా. సారీ యువర్ ఆనర్. ఇట్స్ ఓకే. ఏం మాట్లాడకుండా మళ్ళీ కూర్చుంటారేంటి? కేసు గురించి మాట్లాడడానికి ఏముంది? నాకు ఏ డౌట్స్ లేవు, దట్స్ ఆల్. కేసు గురించి మాట్లాడడానికి ఏ డౌట్స్ లేవు. ఎస్,
ఏమీ లేదు. ఎన్నిసార్లు చెప్పాలి? ఇట్స్ ఓకే. ఓకే, ఈ కేసు రేపటికి వాయిదా వేస్తున్నాను. మీకు ఇష్టం వచ్చినప్పుడు వేసుకోండి. అనవసరంగా కోర్టుకు వచ్చింది. మాట్లాడలేదు. ఏం మాట్లాడమంటారా? ఈ రోజు అసలు మంచిది కాదు. రేపు తొలి ఏకాదశి, శ్రావణ నక్షత్రం, మంచి ముహూర్తం. నన్ను నమ్మండి అయ్యా, నేను వాదిస్తా కదా. మీరు వెళ్ళి హాయిగా రిలాక్స్ అవ్వండి. వెళ్ళండి. ఇదేంటినా ఇంత కష్టపడి తెస్తే నిద్రపోతా ఉన్నాడా? కాఫీ వేస్ట్ అయిపోతుందా? ఎరా కాఫీ ఎలా ఉంది? అంటే మీ హోటల్లో కాఫీ ఆర్డర్ ఇస్తే ఇంగ్లీష్ ఇస్తారా? అలాగా సార్, చక్కెర సరిపోయిందిలా చూశానంటే. నువ్వు పెద్ద క్రాక్ గడ్లా ఉన్నావు కదరా. అవునరా, ఆ శ్మశానంలో శవాల పక్కన శంకాలు వదిలినట్టు తెల్లవారుజామున సౌండ్ ఏంటి? ఓ అదే, పక్కన పాత పడిపోయిన ఫ్యాక్టరీ ఒకటి ఉంది. అది పని చేస్తున్నా లేదా అని 10 రోజులు ఒకసారి ఇంజిన్ ఆన్ చేసి చూస్తుంటారు. అది ఇంజిన్ ఆన్ చేసిన సౌండ్ లో లేదు, శ్రీహరికోట రాకెట్ ఇంజిన్ ఆన్ చేసిన సౌండ్ లో ఉంది. ఫస్ట్ లో అలాగే ఉంటది, పోని అలవాటు అయిపోద్దులే. సర్లే, నువ్వు వెళ్ళి టిఫిన్ పట్టరా, నేను ఫ్రెష్ అవ్వాలి. సార్ టిఫిన్ 100 రూపాయలు, లంచ్ 200, డిన్నర్ 300 వితౌట్ టిప్స్. ఆ రేట్లేంట్రా? నువ్వు ఖచ్చితంగా అస్సాం ఆమ్లెట్ గడివే, ఇది కన్ఫర్మ్ రా. నీ సైలెన్సర్ కి పేమెంట్ ఎక్కువ, పెర్ఫార్మెన్స్ తక్కువ. హలో సార్, మా ఊర్లో టిఫిన్ స్వచ్ఛమైన నెయ్యితో చేస్తారు. మీకు కావాలంటే చెప్పండి, లేదంటే పల్లె. సరే వెళ్ళి తీసుకురా, త్వరగా వెళ్ళరా, నేను కోర్టుకు వెళ్ళాలి. సార్ మనీ మనీ ఫస్ట్, టిఫిన్ నెక్స్ట్. ఇదిగో తీసుకో, తీసుకున్న త్వరగా తగలండి. ఎంగేజ్ చేయకుండా తీసుకురా. నేను ఈ లోపు స్నానం చేసి కోర్టుకు వెళ్ళాలి. మీరు సరదాగా అలా జరగాలనుకున్నారండి, నేను అలా పోయి త్వరగా రారా. మన దగ్గర వైఫ్ వస్తున్నా. ఏం సార్ అప్పుడే అయిపోయింది స్నానమా? బాత్రూమ్ లో నీళ్ళు రావట్లేదు అక్కడ స్నానం చేయడానికి. రోజు కూడా అలా? ఓ, స్నానం సంగతి తర్వాత, ముందు టిఫిన్ ఏది? ఇదిగోండి. ఏంట్రా ఇవి? ఇది సాయిబాబాదే, ఇది తలుపులో అమ్మదే, ఇది పతాంజలి బాబాదే. తినండి సార్, బాగుంటదా? స్వచ్ఛమైన నెయ్య, గుళ్ళో ప్రసాదాల రథాలు కాక ఫ్రెష్ గా చేస్తారా? నేను టిఫిన్ ఇచ్చిన ముందు సర్వీస్ సర్వీస్ అయ్యా, పోయి తీసుకురావాలా? నువ్వు బయటకు వెళ్ళరా, అది కూడా తీసుకెళ్ళు. వెళ్ళు. గుళ్ళో ప్రసాదాలు, గుళ్ళో ప్రసాదాలు. ఇది వీళ్ళు ఆయన నడప అర్జులే తరచు మాట్లాడుతున్నాడు. మిస్టర్ మార్తాండం, ఎస్. ముందు మీరు లేచి నిలబడండి. నేను స్కూల్లో రోజు నిలబడ్డాను. కోర్టుకు టైంకు రావాలో తెలియదా మీకు? ఒళ్ళు ఎలా ఉంది? చల్లగా ఉంది. ఆర్డర్, ఆర్డర్. చల్లగా ఉందా వేడిగా ఉందా అని కాదు నేను అడిగింది. కోర్టుకు ఎందుకు లేటుగా వచ్చారు? ఇదంటే కరెక్ట్ ప్రశ్న. ఈ రోజు రావుకాలం ఉదయం 10:30 వరకు ఉందండి. అందుకని కోర్టు బయట వెయిట్ చేశారు. రావుకాలం వెళ్ళిపోగానే కోర్టు అక్కడికి వచ్చారు. నువ్వు నా కోర్టులో ఇలా ప్రవర్తించడం నాకేమీ నచ్చలేదు. ఇది బ్రహ్మాండమైన మాట. ఎంతైనా నెల్లూరులే కదా. థ్యాంక్ యూ సార్. మిస్టర్ మార్తాండం. ఎస్ సార్. లేచి నిలబడమయ్యా. సారీ సార్. గొంతులో గోలీకాయ చేసినట్టు ఏం మాట్లాడకుండా గమ్ములు తడింది. నీ కేసు విచారణ స్టార్ట్ చేయవయ్యా. పాస్. ఏమన్నావా? పాస్ అన్నా సార్. స్కూల్ పిల్లకాయలు క్లాస్కి రాగానే అన్నట్టు కోర్టుకు రాగానే పాస్ అయిపోయా. ఇది డౌన్లోడ్కి వెళ్ళే పాస్ కాదు సార్. మరేంటి? ఈ కేసును స్టడీ చేయడానికి 4 రోజులు కావాలని అడుగుతున్నాను రానర్. అబ్బో, అది అడుగుతుందా? ఈ కేసును వచ్చే సోమవారానికి వాయిదా వేస్తున్నాను. రాఖీ, కళ్యాణ్ వీళ్ళిద్దరిని సోమవారం వరకు పోలీసు కస్టడీలో ఉంచవలసిందిగా పోలీస్ శాఖను ఆదేశిస్తున్నాను. ఇప్పుడు అందరూ నీ పని
మిస్టర్ మార్తాండం. ఎస్ సార్. ఒక జడ్జి ముందు అమర్యాదగా ప్రవర్తించినందుకు మీకు 1000 రూపాయల జరిమానా, 3 గంటల సేపు రిమాండ్ విధిస్తున్నాం. సార్ మీరు సీరియస్ గానే ఉంచోమన్నారా? ఆర్ యూ సీరియస్ అబౌట్ దట్? అంతే కదా మరే. ఒక్క 3 గంటలు రిమాండ్ లో ఉన్న తర్వాత ఇంకా సీరియస్ గా మీకు అర్థమవుతుంది మిస్టర్ డిఫెన్స్ లాయర్. ఇంత వరస్ట్ చెయ్యాలి. నీ జాతకం చూసి కరెక్ట్ చేయాలయ్యా. ఒకసారి నేను కలువు. సార్ ఏంటమ్మా? నేను కోర్టులో క్వశ్చన్స్ ఏమైనా అడగండి సార్. క్వశ్చన్స్ అడగాల? ఎవరిని అడగాలి? ఎవరినైనా మీరే కదా అడగాల. నాకేం పని ఎవరిని అడగడానికి? అక్కడ ఏకంటే అంత బాధిస్తున్నాడు కదా, మీరెందుకు సైలెంట్ గా ఉన్నారు? ఏదైనా మాట్లాడచ్చు కదా. వాడు 100 మాట్లాడతాడు. నాకు ఈ కేసు అర్థం అవ్వాలి కదా. ఏలే అర్థం కాలేదా? ఓ కనీసం బెయిల్ బయట పడతానా? బెయిలా? దేనికి? బెయిల్ కట్టాలండి సార్. ఒరే నెల్లూరులో వరదలు వచ్చినట్టు అంత షాక్ అవుతారేంట్రా? మనల్ని బెయిల్ బయటకు తీసుకురావాల్సిన మనతో పాటు జైలుకి వస్తలేదురా. ఎక్కడ దొరికారు అనిపించదు. నాకు మాత్రం ఏం తెలుసు, వచ్చిన తర్వాత తెలుసు. రాని చూసాత్యం ఎందుకురా మీరు టెన్షన్ పడి నన్ను టెన్షన్ లో పెడతారు? కేసు వదిలేయండి, మర్చిపోండి. కేసు గురించి మర్చిపోండి అమ్మా. నేను నీ గురించి ఎంతో ఎక్స్పెక్ట్ చేశాను. నిన్ను నా రోల్ మోడల్ గా తీసుకున్నాను, కానీ కోర్టులో నీ పర్ఫార్మెన్సెస్ నాకు అర్థం కావట్లేదు. రోల్ మోడలా? నా పర్మిషన్ లేకుండా నన్నెందుకు రోల్ మోడల్ గా తీసుకున్నావు? చూడమ్మా, లా చదివితే లాయర్ అవుతావు, నన్ను ఫాలో అయితే ఫూల్ అవుతావు. ముందు నువ్వు కూర్చోమ్మా, కూర్చోమ్మా. రాకిని కళ్యాణి విడిపిస్తావని నేను తీసుకొస్తే నువ్వు వాళ్ళతో పాటు జైలుకి వెళ్ళావేంటి? ఇంటెలిజెంట్ క్వశ్చన్. నాకు సమాధానం కావాలి. చూడమ్మా, కోర్టులో ఎలా ఉండాలో ఒక్కొక్క లాయర్ ఒక్కొక్క దారి ఎంచుకుంటాడు. నేను ఈ దారి ఎంచుకున్నాను. నేను కూడా లా స్టూడెంటే కదా మావయ్య, నన్ను ఏమైనా హెల్ప్ చేయమంటావా? ఒక పని చేయి, జడ్జి నాకు ఫైన్ వేస్తూ ఉంటాడు, నువ్వు ఫైన్ కట్టి నాకు నిడిపిస్తూ ఉండు. అదే నువ్వు నాకు చేసే హెల్ప్. అది కాదు మావయ్య. అంతే. అంతేనా? ప్రాక్టీస్ మేక్స్ ఎవ్రీవన్స్ పర్ఫెక్ట్. ఓకే. హలో, లాయర్ మార్తాండ్ టాకింగ్. చెప్పండి. వస్తాను, షూర్. ఉంటాను. ఎవరు మావయ్య? అదేనమ్మా, లాయర్ ఏకాంతం లేడు. ఈ కేసులో ఏవో డౌట్స్ ఉన్నాయంట, తన ఆఫీస్ నన్ను రమ్మన్నాడు. ఆల్రెడీ మనం ఫేమస్ అయిపోయామని పబ్లిసిటీ స్టార్ట్ అయిపోయిందమ్మా. ఆడి సంగతి చూద్దాంలే. అబ్బు, బాగానే సంపాదించాడే. వచ్చారా? మా ఆఫీస్కి వచ్చిన థ్యాంక్స్ సుమి. సుమి ఏంటండి జిమ్మిలాగా? జిమ్మి రమ్మి అనకండి, అపచారం. సుమ్మి అంటే అంతా శుభం అని. అబ్బో, మీకు దైవభక్తి బాగా ఎక్కువ అనమాట. చాలా అండి. అసలు నేను పురోహితుడిని అవ్వాల్సిందే ప్రేరణయ్యాను. మీరు? నేను ప్లేటర్ చదివి పౌరోహిత్యం చేసుకుంటున్నానండి. అదన్నా బాగా చేస్తున్నారా? ఏదో బాగానే జరుగుతుందండి. ఏంటి ఇంతకీ ఎందుకు రమ్మన్నారు? మీకు కేసు గురించి చెప్దామని. కేసా? ఎవరండి ఆవిడ? కేసు అంటే ఆవిడే ఇవిడే కదండి, కోర్టు కేసు. ఓహో, కోర్టు కేసా? చెప్పండి. మీకు ఆ కేసు గురించి చెప్తే ఆశ్చర్యంతో పులకరించిపోతారు. పులకరించిపోవటాలు పులిహారు పట్టాలు తర్వాత అండి, ముందు పాయింట్ రండి. వస్తా. ఆ ఇద్దరు ముద్దాయలే హత్య చేశారని బల్ల బుద్ధి చెప్పగలం. వాళ్ళు కాల్చిన తుపాకీ దొరికిందనుకోండి, ఈ కేసు డబుల్ స్ట్రాంగ్ అయిపోద్ది. ఏంటి మీరు సీరియస్ గా చెప్తున్నారా? నేను ఇంకా ఈ కేసు మీద పూర్తిగా ఆవహించుకోలేదండి. ఆవహించుకోవడానికి ఈ కేసు ఏమన్నా ఆత్మ ప్రేతాత్మ? ఏదో ఈ కేసు మొత్తం కన్ఫ్యూజ్ గా ఉంది సార్. దీన్ని ఎక్కడి నుంచి ఎలా ఇన్వెస్టిగేట్ చేయాలో నాకు అర్థం కావట్లేదు. మీరు ఆ 30 రోజుల్లో అన్న కరెక్ట్ గా చదివింటే ఈ కన్ఫ్యూజన్ లేకపోతే. మీ కన్ఫ్యూజన్ పోగొట్టడానికి మిమ్మల్ని రమ్మన్నాను. ఎవిడెన్స్ ఫైల్. ఎవిడెన్స్ ఫైల్ సార్? నాకు దేనికి? ఈ కేసులో మీకు హెల్ప్. హెల్ప్? నాకేమైనా బుక్ చేస్తున్నావా? బుష్ట భిక్ష వేస్తున్నావా? భిక్షమా? ఏంటండి అంత కఠినంగా మాట్లాడుతున్నారు? కఠినంగా మాట్లాడక కవులు మాట్లాడమంటావా? రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు. నీకు రెస్పెక్ట్ ఇచ్చేదేట్రా? అవునరా? మళ్ళీ రానా? లేకపోతే నన్నే మోసం చేద్దాం అనుకున్నావా? నిన్ను మోసం చేస్తే నాకే వస్తుంది బొంగు. ఆపు. అసలే నీ సైలెన్సర్ కి సౌండ్ ఎక్కువ, పికప్ తక్కువ. ఎందుకు పనికిరాని ఫైల్స్ నాకు ఇస్తే ఈ కేసులో నేను ఓడిపోతానని నీ నమ్మకం. నో, నెవర్. యు ఆర్ అన్ప్రొఫెషనల్ ఫూల్. నన్ను ఫూల్ అంటావా? నా ఆఫీసులో గెట్ అవుట్. మర్యాద లేకుండా గెట్ అవుట్ అంటావేంటి? గెట్ అవుట్ అవడం మర్యాదగా చెప్పడం. గెట్ అవుట్. అభిమానంతో పిలిచి అవమానిస్తావా?
ఇప్పుడు చెప్తున్నాను రాసుకో. నీ ఇన్వెస్టిగేషన్ తప్పని, నా ఇమాజినేషన్ కరెక్ట్ అని ప్రూవ్ చేస్తాను. నేను సరదాగా వాదిస్తేనే సంవత్సరం గుర్తుండు. అదే నేను సీరియస్ గా వాదిస్తే నీ కెరీర్ అంతా గుర్తుండు. నా పవర్ ఏంటో నీకు తెలియదు. ఆఫీసులో పవర్ ఉన్నంత మాత్రం నువ్వు పవర్ఫుల్ అయిపోతావా? ఈ కేసులో నిన్ను ఓడించిన తర్వాత నా పేరు ప్రఖ్యాతులు మరింత తెలిగిపోతాయి. వెలిగిపోవడానికి నువ్వేమైనా ఒలింపిక్ జ్యోతివా, జీవన జ్యోతివా, ఆశా జ్యోతివి కూడా కాదు. నేను ఇంతవరకు ఒక్క కేసు కూడా ఓడిపోలేదు. నేను గెలవడానికి నాకు ఇప్పటివరకు ఒక కేసు కూడా రాలేదు. నా సర్వీస్ లో దిస్ ఈజ్ ఆఫ్టర్ ఆల్ వన్ ఆఫ్ ద కేసెస్. ఇది నాకు వన్ అండ్ ఓన్లీ వన్ కేస్. కొండ బద్దలు కూడా చెప్తున్నాను, ఈ కేసు నేనే గెలుస్తాను. నువ్వు కుండ బద్దలు కొట్టి చెప్తే నేను కుంకుడు గారు కొట్టి మరీ చెప్తాను. ఈ కేసు గెలిచేది నేనే. జోడి నేను పోటీలోకి దిగినంత వరకే భావిస్తానే. వన్స్ దిగానంటే డిజాస్టరే. నేను కేసు వాదించడం మొదలు పెడితే ఎక్కడ ఆపాలో నాకే తెలియదు. ఒక్కసారి నా ఆచారం పక్కన పెట్టి బరిలో దిగానంటే నీ గ్రహచారం మారిపోతుంది. నన్ను కేసు వాదించకుండా ట్రై చేయి, లేదంటే నువ్వు ఓడిపోవడానికి వెయిట్ చేయి. నువ్వు ఈ కేసు గెలవడం ఇంపాసిబుల్. ఇంపాసిబుల్ అని ఇస్త్రీ పెట్టా. ఈ కళ్ళలో వేడి చూసావా? నా ఒళ్ళు ఎలా కాలిపోతుందో చూసావా? ధర్మామీటర్ టచ్ చేస్తే పగిలిపోతే జ్వరం వచ్చిందేమో చూపించుకో. ఇప్పుడు చెప్తున్నా గుర్తుపెట్టుకో, ఈ కేసు గెలిచేది నేనే. చూద్దాం. ఈ డైలాగ్ కొంచెం ఫోర్స్ సెకండ్. ఈ కేసు గెలిచేది నేనే. పొగ త్రాగడం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం మరియు ప్రాణాంతకం. వాడికి ఎంత ధైర్యం అమ్మా, నన్నే పిలిపించి ఇన్సల్ట్ చేస్తాడా? ఏమైంది మావయ్య? ఎందుకు ఇంత ఫ్రస్ట్రేషన్ లో ఉన్నావు? ఏం జరిగింది? వాడు కన్సల్టింగ్ అని పిలిచి నన్ను ఇన్సల్ట్ చేస్తాడా? వాడికి నా రిజల్ట్ ఏంటో చూపిస్తానమ్మా. అసలు ఎందుకు రమ్మన్నాడు? ఎవిడెన్స్ ఫైల్స్ కోసం. ఎవిడెన్స్ ఫైల్సా? మరి ఏది తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదు? అలవాటు లేదు. ఏంటి? వాడు ఎవిడెన్స్ ఫైల్స్ ఇస్తే నేను తీసుకోవాలా? వాడు సొంత సతకాలు. ఎవిడెన్స్ ఫైల్స్ తీసుకోలేదా? లేదు. తీసుకోలేదా? అరిగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డు 100 సార్లు అడుగుతావేటమ్మా. అక్కడ నా జరిగింది సన్మానం కాదు, అవమానం. కోర్ట్ రూల్స్ ప్రకారం ఎవిడెన్స్ ఫైల్స్ తీసుకోవాలి. ఎవిడెన్స్ ఫైల్స్ చూస్తేనే కదా కేసు ఏంటో అర్థమైంది. రూల్స్ అంటే తెలిసి మళ్ళీ నేను తప్పు చేశాను. మామయ్య ఒకసారి నా జాగ్రత్తలు నేనే చూసుకోవాలి. అమ్మ కీర్తి, నువ్వేం బాధపడకు. ఆ ఫైల్స్ తీసుకొచ్చే బాధ్యత నాది. బావా వినపడతాను చెప్పా. ఈ మధ్య జైలుకి పోయిన వాళ్ళందరూ బాగా ఫేమస్ అవుతుందా? ఈ లెక్క మనం కూడా ఫేమస్ ఎగరిస్తే బాబు. ఫేమస్ అవ్వాలంటే ముందు రిలీజ్ అవ్వాలిరా. వాడి వల్ల మనం బీపీలో ఫేమస్ అవుతున్నాం. కరెక్టే బావా, వాడు కోర్టులో చేసే ఓవరాక్షన్ వల్ల మనకి అవాల్సినట్టుంది. కేరళకు వరదలు వచ్చినట్టు మన జీవితాల్లోకి వెళ్ళొచ్చు. వాడు హెల్ప్ చేస్తున్నాడు, వాడే లా ప్రాక్టీస్ చేసుకుంటున్నాడు. నాకైతే ఏం అర్థం కావట్లా. అయ్యా, వాడైతే మనకి కేసులో గెలిపిస్తాడ నమ్మకం వేలే. ఫస్ట్ డే నుంచి వాడు మనం నెగిటివ్ గా చూస్తున్నాం. అది కరెక్ట్ గా ఒకసారి పాజిటివ్ గా చూద్దాం. నాకెందుకో వాడు మనల్ని కేసులో గెలిపించి మన జీవితాల్లో దీపాలు వెలిగిస్తారన్న నమ్మకం నాకుంది. ఇది ఇంట్రెస్ట్ మావా. నిజాలు కొనుక్కో. జంగిలీ పనులు చేయడానికి సిగ్గలేదు నీక? ఏమిటి సుమి ఈ వేళప్పుడు నా తీసుకొచ్చావు? ఓ ఎవిడెన్స్ ఫైల్ కోసమా? ఇది సినిమా కేసుకు సంబంధించిన ఫైలు. లా ఒక్కింత లేదు, చదివాడు గాని. ఒక్కరు తమ్ముకోవాలంటే నీకు బాగుందా?
స్కూల్ పిల్లకాయ రబ్బర్ మింగేసినట్టుగా ఊరుంటావేంటి మాట్లాడు. ఎవిడెన్స్ మీద ఇచ్చి అప్పుడు తీసుకోకుండా ఇప్పుడు వచ్చి పుట్టిసారి పనులు ఏమైంది? అప్పుడు తీసుకోవాలనిపించలేదు, ఇప్పుడు అడగాలనిపించలేదు, అందుకే ఇలాగా. చూసారా సార్, సిక్కు లేకుండా ఎంత మూర్ఖంగా మాట్లాడాడు. సుమయంతో నాకు ప్రణాళిక చేస్తాను సార్. ఎప్పుడు నెగిటివ్ గానే మాట్లాడతారు, పాజిటివ్ ఉండదా? ఏ పేరులో గొంతు లేస్తుందే. బ్యాట్స్మెన్ బౌలర్ కలిసి ఎంపైర్ని దెబ్బేసినట్టు మీ ఇద్దరు కలిసి నన్ను టార్గెట్ చేశారండి సార్. అసలు నువ్వు చేసిన పనికి పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి. ఈ విషయం బయటకు తెలిసిందంటే పరువు పోదు సార్. ఇది ఏమన్నా బయటకు చెప్పుకున్న విషయం అండి? పరువు వద్ద తెలిసినప్పుడు ఎందుకు చేశావు? నీ తెక్క దర్శనం చూస్తా ఉంటే నా రక్తం ఏరులై మారుతుంది. కన్నా నదిలోనా కృష్ణ నదిలోనా సార్? చింత పిక్కల సాగు చెప్పడానికి సిగ్గు లేదు. సరే సార్, నేను బయలుదేరుతున్నాను. ఇదిగో ఏకాగ్రమో ఆ ఎవిడెన్స్ ఫైల్ ఇచ్చి మీ కూడా వదిలించుకోండి ప్లీజ్. సరే సార్. ఇట్లా అందరికి చెమటలు వచ్చి చేయవద్దు. బెయిల్ అప్లై చేయొచ్చుగా. బెయిలా? దేనికి? బెయిల్ జరిగేటైంది. బెయిల్ జరిగిస్తారని తెలియదా? నీకు తెలుసా? ఒక్క లాయర్ జడ్జి అడిగే ప్రశ్న అయితే పుచ్చుకో మారు. మాకు మాలు అయితే అప్లై చేయొచ్చుగా. నేను ఎప్పుడు పడితే అప్పుడు బెయిల్ ఇస్తే నేను తీసుకోనండి. నాకు అవసరమైనప్పుడే నేను తీసుకుంటా. ఇదిగో ఎవిడెన్స్ ఫైల్. థ్యాంక్ యూ సార్. ఎవరి చేతనా చదివించుకో, బయలుదేరు. పైత్యానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది, పిచ్చి కూడా ఒక ప్రోగ్రెస్ ఉంటుంది. వీటిని పిచ్చో పైచో అర్థం కావాలి తప్ప ఎర్రి చెప్పింది కరెక్టే. ఆడికా మనక ఎర్రి. ఎవరా వాళ్ళు? ఏంటి అంత సీరియస్ గా ఆలోచిస్తావు? నన్ను జాబ్ లో సస్పెండ్ చేశారు. వాట్? నేరే రుజువైన నిర్దోషం ప్రూవ్ అయ్యే వరకు తిరిగి జాబ్ లో చేయలేదు. నేను తప్పకుండా కేసు వచ్చి బయటకు తీసుకొస్తాను. నాది బాధ్యత. అనవసరంగా నా వల్ల చాలా సఫర్ అవుతుంది. నాకు నీ మీద ప్రేమ ఉందని గుర్తుపెట్టుకున్నాను, కానీ స్వార్థం ఉందని గుర్తించలేకపోయాను. అందుకే ఒక నిర్ణయానికి వచ్చాను. ఏంటది? మనం విడిపోతాం. వాట్? అసలు ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుంది నీకు? ఇప్పుడున్న సిచ్యువేషన్ నేను ఈ కేసు నుంచి బయటపడతాను, అసలు బయటకు వస్తానో లేదా అని గ్యారంటీ లేదు. నేనే రుజువు అయితే ఏమేమి శిక్ష పడుతుందో కూడా తెలియదు. నా ఫ్యూచర్ ఏదో నా చేతుల్లో లేదు. నీ ఫ్యూచర్ రిస్క్ పడుతుందో భయంగా ఉంది. ప్రేమకి భవిష్యత్తుకి మధ్యలో భయం ఒకటి ఉందని గుర్తు చేస్తున్నావా? ప్రేమ భయం అనేది ఎన్నుకోమైన భవిష్యత్తు భయపడదు. ప్రేమించిన అమ్మాయి కలలో చూస్తూ ప్రపోజ్ చేయడానికి రాని దారి బ్రేకప్ చెప్పడానికి మాత్రం ఎలా వస్తుంది? నా ప్రేమ సంతోషానికి కారణం అనుకున్నాను, కానీ అది కన్నీళ్ళు కారణం అవుతుంది. తట్టుకోలేకపోతుంది. ప్రేమించిన వాళ్ళ కోసం వచ్చే కన్నీళ్ళు విడిపోవడానికి కాదు, కలిసి ఉండడానికి. ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు పోరాడాలి, భయపడి పారిపోవడం ఏంట్రా? వేరువేరుగా ఉన్న మన ఇద్దరిని ప్రేమ ఒకటి చేసింది. ఒకటిగా ఉండి మనం ఎప్పటికీ వేరే ఉన్నాం. సముద్రాన్ని దాటి ప్రేమని జయించడానికి ఇది రామాయణం కాకపోవచ్చు, కానీ ఎన్ని కష్టాలు వచ్చినా ఈ సీత నీకోసం ఎదురు చూస్తుందని మర్చిపోవాలి. సారీ బాబా, ఇదంతా నా వల్ల జరిగిందా? అంటే అనాథం రా, నా గురించి ఆలోచించాలి ఎవరు లేరు, కానీ నీకోసం ఆలోచించాలి చాలా మంది ఉన్నారు కదా. నిజంగా సారీ బాబా.
ఓ మీరా? మీ అబ్బాయి జాతకం ఇప్పుడే సరి చేస్తున్నా. మీరేం టెన్షన్ పడకండి. మీ అబ్బాయి పెళ్లికి మంచి ముహూర్తం పెట్టే బాధ్యత నాది. నన్ను నమ్మండి. ఉంటాను. ఎవరు మావయ్య ఫోన్ లో ముహూర్తం పెడతానంటున్నారు? అదేనమ్మా, కొత్త కేసు ఒకటి వచ్చింది. టేకప్ చేసే ముందు మంచి ముహూర్తం చూద్దామని. కొత్త కేసు ఏంటి మావయ్య? ముందు నువ్వు కూర్చోమ్మా. అసలే ఎండన పడొచ్చావు. ఇంకేంటమ్మా గౌడ్లు? ఇప్పుడు మళ్ళీ కొత్త కేసు దేనికి? ఉన్న కేసుకి బెయిల్ అప్లై చేయట్లేదు నువ్వు. చూడమ్మా, బెయిల్ తీసుకోవడం నా చేతగా కాదు. నా ఫస్ట్ కేసులో డైరెక్ట్ గా వాళ్ళు కేసు గెలిచాక బయటికి రావాలి. అంతేగాని బెయిల్ తీసుకుని బయటకు వస్తే నాకు అవమానం. నన్ను నేను తగ్గించుకున్నట్టు అవుతుంది. ఇది నా సెంటిమెంట్ అమ్మా. నేను ఫిక్స్ అయ్యా, నువ్వు కూడా ఫిక్స్ అయిపో. అంతే. అంతేనా? అంతే. సార్ స్నాక్ టైం. ఈసారి ఏ గుళ్ళోదురా? గుళ్ళో కాదు, మా ఇంటర్ కైతం భజన జరుగుతుంటే 2 దండాలు పెట్టి 4 కప్పులు ఎదేసా. బయటికి వెళ్ళరా. చాలా బాగుంటాయి సార్. హలో, ఏంటైనా ప్రసాద్ తినే ప్రాప్తి లేదు. ఇది కూడా మనకే. ఏమ్మా, ప్రసాదం తింటావా? అసలు నువ్వు ఎందుకు వచ్చావమ్మా? ఏం లేదు మావయ్య, మీరు ఇచ్చిన ఎవిడెన్స్ ఫైల్ స్టడీ చేశాను. మర్డర్ జరిగిన ప్లేస్ కి ఇన్వెస్టిగేట్ చేసి ఈ కేస్ కి సంబంధించిన నోట్స్ ప్రిపేర్ చేశాను. వెరీ గుడ్. ఒక్కసారి నువ్వు ఈ ఫైల్స్ చెక్ చేస్తే ఈ కేస్ కి హెల్ప్ అవుతుందేమో మావయ్య. అది అక్కడ పెట్టేళ్ళమ్మా, నేను తర్వాత చూస్తా కదా. ప్లీజ్ మావయ్య చూడండి ఒకసారి. అలాగేనమ్మా, అక్కడ పెట్టు. నువ్వు బయలుదేరు. రే పాపకు ఒక ఆటో చెప్పు. యువర్ ఆనర్, ఈ కేసు ఇన్వెస్టిగేషన్ సంబంధించిన పేపర్స్, ఫోటోస్, ఎవిడెన్స్ కాపీస్ ని కోర్టు వారికి సబ్మిట్ చేస్తున్నాను. యువర్ ఆనర్, ఈ ఇద్దరు ముద్దాయిలు కాట్రాజ్ సింగ్ హత్య చేసి పారిపోతుండగా 3 వ్యక్తులు చూశారు. ఆ 3 సాక్షుల్ని కోర్టులో ప్రవేశపెట్టవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాం. పర్మిషన్ గ్రాంటెడ్. భద్రం భద్రం భద్రం. మీ పేరు? భద్రం సార్. మీరు ఏం చేస్తుంటారు? నేను రైల్వే గార్డ్ సార్. ఆ రోజు ఏం జరిగిందో కోర్టు వారికి చెప్పండి. ఆ రోజు డ్యూటీ పూర్తి చేసుకుని ఇంటికి వెళ్ళేసరికి అర్ధరాత్రి బాగా ఆకలేసింది. మా ఆవిడ నిద్ర లేపడం ఎందుకని నేనే టిఫిన్ చేసుకుంటున్నాను. కరెక్ట్ గా అదే టైంకి అదిగో వాళ్ళిద్దరున్నారే, వాళ్ళు దాబాలోకి వెళ్ళడం నేను చూశాను సార్. కొంచెం సేపు తర్వాత నేను టిఫిన్ తింటున్నప్పుడు నాకు తుపాకీ కాల్చిన శబ్దం వినిపించింది. ఏమైందని టెన్షన్ తో బాల్కనీ దగ్గరికి వెళ్లి చూసేసరికి వాళ్ళిద్దరూ హడావుడిగా కారులో పారిపోయారు సార్. కారు ఇదేనా? ఇక్కడ కారు లేదు సార్. ఈ కారే సార్. ఆ ఇద్దరు ఈ కారులోనే పారిపోయారు సార్. ఓకే, యూ కెన్ గో. రెండో సాక్షిని కూడా ప్రవేశపెట్టవలసిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను. సుమన్. నమస్తే సార్. నమస్తే సార్. నీ పేరు? సుమన్. డాబాలో వచ్చి జరిగే టైంకి నువ్వు ఎక్కడున్నావు? రోడ్డు కట్టు పక్క పని చేసుకుంటానే సార్. సడన్ గా డామ్ డామ్ అని తుపాకీతో కలిసి శబ్దం పడింది సార్. నేను కంగారు పడి డాబా వైపు చూసేసరికి ఆ 2 కుర్రాళ్ళు డాబాలో వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చి కారెక్కి పారిపోయారు సార్. నువ్వు చూసింది ఈ కారేనా? ఈ కారే సార్. సేమ్ జిరాక్స్ ఈ కారే సార్. ఓకే, యూ కెన్ గో. అమ్మా, ఆ రోజు డాబాలో హత్య చేసి పారిపోయిన వాళ్ళు ఈ కోర్టులో ఉన్నారా? ఉన్నారు. వాళ్ళని గుర్తుపడతారా? అదిగో వాళ్లే. యువర్ ఆనర్, ఈ 3 చెప్పిన సాక్ష్యాధారాల ప్రకారం వీళ్ళు నేరం చేశారని రుజువైంది. అత్యంత దారుణంగా ఓ వ్యక్తిని కాల్చి చెప్పినందుకు కళ్యాణ్ని, అతనికి సహకరించినందుకు రాఖీని కఠినంగా శిక్షించవలసిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నారు. దట్స్ ఆల్ యువర్ ఆనర్. మిస్టర్ డిఫెన్స్ లాయర్, మిస్టర్ మార్తాండం, కోర్టులో కుదిరేదయ్యా. ఇద్దరు లాయర్గా ఎందుకు పెట్టుకున్నారయ్యా? మిస్టర్ మార్తాండం, చర్చగా బాధించబడ్డారు. కేసు విచారించండి. సార్, ఆ ఏకాంతం చెప్పిందంతా చూడండి. వాడి మాటలు నమ్మకండి. దట్స్ ఆల్ యువర్ ఆనర్. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా యువర్ ఆనర్. ఇతను సొల్లు గిల్లు అని అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడుతున్నాడు. లా చదివాడా, ఎల్కేజీ చదివాడా? నేను కూడా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను లేవయ్యా. మీరు కూర్చోండి. సొల్లు అనే మాటను కోర్టు రికార్డుల నుంచి తొలగిస్తున్నాను. మిస్టర్ మార్తాండం. ఎస్ సార్. లేచి నిలబడవయ్యా. నువ్వు ఇంకొకసారి కోర్టులో సొల్లుబాటుగా మాట్లాడావంటే నీకు నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేస్తాను.
సారీ సార్. సాక్షులు ఇచ్చిన స్టేట్మెంట్స్ ప్రకారం నీకేమైనా డౌట్స్ ఉంటే నువ్వు వాళ్ళని విచారించవచ్చు. అంటే వాళ్ళతో నాకు పెద్ద పరిచయం లేదండి, కానీ ఒక డౌట్ ఉంది. ఏంటది? వాళ్ళు నిజమైన సాక్షులా దొంగ సాక్షులని? దొంగ సాక్షులా? అసలు ఆ డౌట్ నీకెందుకు వచ్చింది? అదే సార్, ఆ ఏకాంతం వాళ్ళని విచారిస్తున్నప్పుడు వాళ్ళు బట్టి మరీ చెప్తున్నారండి. బట్టి చెప్తున్నారండి. వాళ్ళు బట్టి పట్టినట్టు నీకెలా అర్థమైంది? ఎందుకంటే నేను కూడా బట్టి చెప్తాను కాబట్టి. ఇది నిజం సార్. నీ కేసు ఇంకా తగ్గలేదు. కోర్టులో నిద్రపోయినందుకు గాను డిఫెన్స్ లాయర్ మార్తాండం గారికి 3,000 రూపాయల జరిమానా మరియు 18 గంటలు జైలు రిమాండ్ విధించడమే. ఈ కేసును ఎల్లుండికి వాయిదా వేయడమే. హాయ్. అర్థమైంది. రాత్రి జైల్లోనే మిమ్మల్ని ఇద్దరిని కలుద్దాం అనుకున్నాను. కేసు గురించి బాగా స్టడీ చేయడం వల్ల హాయిగా నిద్ర పట్టేసింది, అందుకే కలవలేకపోయాను. కలిసి ఉండాల్సింది, కస్తీరా కప్పెట్టేసేవాళ్ళు. ఈ కేసులో సాక్ష్యాలు చాలా బలంగా ఉన్నాయ్యా. అవతల ఏకాంతం గారు వాడి తెలివితేటలతో సాక్షులందరినీ హిప్నటైజ్ చేశాడు. అందువల్ల అందరూ ఒకే పాట పాడుతున్నారు. నేను కూడా అతి తెలుగుతో ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాను. మనం సాక్షులు మార్చేద్దాం. మార్చాల్సిన సాక్షులు కాదు, లాయర్. వాట్ పప్పీస్ యు ఆర్ టాకింగ్? సార్, నేను లాయర్ని మార్చాలనుకుంటున్నాను సార్. ఒరే, దొంగ నోట్లు మార్చినట్టు లాయర్లు మార్చడం నో, ఈ మిషన్ ఇంపాసిబుల్ కి నేను ఒప్పుకోను. సార్, ఈ జనరేషన్ లో లాయర్స్ చాలా అప్డేటెడ్ గా ఉన్నారు. మీరు అవుట్డేటెడ్ గా లేరు. ఒరే, మీ జనరేషన్ లో రామాయణం అంటే కిడ్నాప్ కేసు అని, మహాభారతం అంటే ప్రాపర్టీ కేసు అని భ్రమలో ఉన్నారు. కాస్త ఓపిక ఉండాలి దేనికని. అయినా నేను శంకుస్థాపన చేసిన కేసులో వేరే ఎవడో ప్రాపరేషన్ చేయడం ఏంటి? ఇది చీటింగ్. నువ్వు పెట్టే టార్చర్ చీటింగ్ కాక నీకు దండే జరగమంటా. ఒరే, నా మాట వినరా? ఆ సాక్షులు నేను విచారిస్తాను. నాకు ఒక అవకాశం ఇవ్వండి. ఎంతమందిగా ఉన్నారు? ఒరే, నాకు ఒక అవకాశం ఇవ్వండి. మీ తరపు నేను వాదిస్తాను. చూడు, పోయేదే ఉంది మహా అంటే ఇంకో వాయిదా. ఈ కేసులో వచ్చి నువ్వు బయటపడ్డా వేరే చీటింగ్ కేసులో నేను లోపల దోస్తా. ఎప్పుడు వెళ్ళాలి చెప్పు, ఇద్దరం కలిసి వెళ్దాం. నువ్వు ఉండమ్మా, అన్ప్రొఫెషనల్ గా చూస్తాను. వీళ్ళంతా చూస్తా. నువ్వు రా. కళ్యాణ డెసిషన్ తీసుకోవడంలో తప్పులేదురా, కానీ కొత్త లాయర్ అంటే కేసు అని మొదటికి వస్తుంది. నువ్వు ఇంకేం చెప్పదు. ఇంతవరకు కోర్టులో జరిగిన అవమానం చాలు. ఈ మావి విషయంలో నేను తీసుకునే రిస్క్ చాలు. వదిలే. అలా మాట్లాడకు ప్లీజ్. మావే కోసం కాకపోయినా నా కోసం ఒప్పుకోరా ప్లీజ్ రా, ప్లీజ్. ఈ ఒక్కసారికి నా మాట వినరా. ఈసారి తీసుకో. సారీ మావయ్య, వాళ్ళేదో టెన్షన్ లో నీకు అలా మాట్లాడారు. వాళ్ళ తరఫున నేను నీకు సారీ చెప్తున్నాను. ఈ కేసుని వాదించడానికి రాఖీ కూడా ఒప్పుకున్నాడు మావయ్య. కళ్యాణ్ కొత్తలో అని పెట్టుకున్నా నా కోసం రాఖీ తరఫున నువ్వే వాదించు ప్లీజ్ మావయ్య. చాలమ్మా, పెళ్లి చేసుకోకుండా సన్యాసనయ్యా. ఈ కేసును వాదించి సన్యాసనయ్యా. ఇక చాలు. నాకు నువ్వు ఒక్కటే హోప్. ఎలాగైనా కేసుని వాదించు, రాఖీని రిలీజ్ చేయించు మావయ్య. రాఖీ లేకుండా నేను బ్రతకలేను. మీలాంటి వాళ్ళకి ఎలాంటి వాళ్ళు లవ్ చేయాలో క్లారిటీ లేదు. తొందరపడి ప్రేమించడం, ఆ తర్వాత బాధపడటం. ఇప్పటికైనా చెప్తున్నాను, ఆ రాఖీ గారిని ప్రేమించి నీ జీవితాన్ని సర్వనాశనం చేసుకోకు. వాడి లవ్కి బ్రేకప్ చెప్పి నువ్వు కూడా నాతో పాటు వచ్చేసాయి. వాడి పాపను వాడే పోతాడు. నెవర్. రాఖీకి దూరంగా బ్రతకడం నా వల్ల కాదు మావయ్య. శతకోటి ఫెయిల్యూర్ లవ్ స్టోరీలో నీది ఒక బోడీ లవ్ స్టోరీ. నువ్వు ఆఫ్టర్ ఆల్ వాడి లవర్వి. నువ్వేదో వాడికి భార్యలాగా, వాడేదో నీ మొగుడులాగా ఓ ఫీల్ అయిపోతావండి. అవును, వాడు నా మొగుడే, నేనంతా భార్య. నువ్వు వాడి భార్యవా? ప్రేమిస్తే ప్రామిస్ రావడం కన్ఫర్మా? మనం ఎప్పటికీ పెట్టాం. మనం ఎప్పుడు పెట్టుకోకూడదంటే ఏం చేయాలి? దానికి ఒక్కటే మార్గం ఉంది. మనందరం ఒకటే ఉన్నాం. నీకు ఇష్టం లేకపోతే వదిలే. మనం ఎప్పుడు ఒకటే అవుతాం. లేకండి, ఇంక మనం ఎవరూ విడదలేదు. నిజంగా ఇక్కడ జరిగినంత నాకు కలలో ఉంది. పోనీ రెండోసారి పెళ్లి చేసుకున్నావా? రెండోసారి ఫ్యామిలీ మెంబర్స్ ని ఒప్పించి చేసుకున్నాను. ఓ, అదొకటి ఉంది కదా. ఇలా పెళ్లి చేసుకుంటామని ఎప్పుడు అనుకోలేదు. ఓ పని అయిపోయింది. నెక్స్ట్ ప్లాన్ ఏంటి?
ఏంటి అప్పుడే మర్చిపోవా? ప్లాన్ ప్రకారం నువ్వు రేపు మా ఇంటికి వచ్చి మా నాన్నతో మన లవ్ విషయం మాట్లాడు. రేపు నా వల్ల కాదు, ప్లాన్ పని మీద కొవ్వూరు వెళ్తున్నాను. ఖచ్చితంగా వెళ్ళాలా? ఆఫీస్ పని కదా, తప్పదు. తొందరగా వస్తాను కదా. 2 days లో నేను ముందు ఉంటాను. Chill, okay? I'll be back. Till then, keep missing me. I love you. Bye. అలా ఆఫీస్ పని మీద వెళ్ళడానికి ఈ కేసులో ఎదుర్కొన్నాను మావయ్య. ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఎంత పనిచేసావు? సారీ మావయ్య, ఏం జరిగినా మేము పెట్టుకోకూడదని అప్పుడు ఆ నిర్ణయం తీసుకున్నాం. కానీ పరిస్థితులు నిజంగా మమ్మల్ని దూరం చేశాయి. ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా పెళ్లి చేసుకున్నందుకు నన్ను క్షమించు మావయ్య. నాన్నకు మా పెళ్లి విషయం చెప్పదు మావయ్య, ప్లీజ్. చూడమ్మా, మీ జనరేషన్ లో మీరు తీసుకునే నిర్ణయాలు మీరు మాత్రమే బాగుండాలని కోరుకుంటారు, కానీ కుటుంబం అంతా కలిసి ఉండాలని కోరుకోరు. ఈ జనరేషన్ తో పాటు మనం కూడా మారాలి, నేను దాన్ని కాదన్నా. కానీ సాంప్రదాయాలు మారవు, వాటిని మనం మార్చలేమమ్మా. నువ్వు జీవితంలో సంతోషంగా ఉండాలనేదే చనిపోయిన మీ అమ్మ కోరికమ్మా. మీ అమ్మకు తమ్ముడుగా నిన్ను సంతోషంగా ఉంచడమే నా బాధ్యత. నీ జీవితం బాగుండాలని ఈ కేసు నేను టేకప్ చేస్తాను. మీ ఇద్దరిని కలుపుతానమ్మా, ప్రామిస్. మద్దతు ఎవరైనా చేయొచ్చు, కానీ దాని కేసు నుంచి బయటపడేసే బాధ్యత ఒక్క లాయర్ మాత్రమే చేయగలరు. ఒక్కసారి మీ ఫైల్స్ చెక్ చేస్తే ఈ కేసుకి రిపోర్ట్ అన్ని కొట్టేయరాని టాలెంటేంటో చూపించరా. న్యాయం కోసం మళ్ళీ మళ్ళీ పోరాడాలి. సాగలి నువ్వే కాపాడాలి. మనం పెంచాలయో, పుణ్యం చేయాలయో, ఇచ్చిన మాట నిలబెట్టాలయో. న్యాయం నిలవాలయో, ధర్మం గెలవాలయో. గడవు అనుకున్నది సాధించది. ఆడేసరి వార్నింగ్ ఇచ్చిందే, నీ వాదన వేగం తెలిసి కోర్టులో తత్తెళ్ళిపోవాలి. ఆశపడుతున్నావా? కేసును భూచక్రాలు పరిగెట్టిస్తా, జరుగు. నువ్వు బాగా పెద్ద ముద్రలో ఉన్నట్టున్నావే. నువ్వు జాలీగా ఎల్ఎల్బి మరి చూడు. నువ్వు దద్దే నాకు అర్థమైపోయిందిరా, అందుకని ఒక కొత్త లైన్ తీసుకొచ్చావు. ఇంక నువ్వు అన్ని సర్కులు బయలుదేరు. కేసు ఏంటో తెలుసా? ఈ కేసుని కొత్త లాయర్ మిస్టర్ భేతాళం వాదించడానికి కోర్టు అనుమతించింది. మిస్టర్ భేతాళం, మీ వాదన మొదలు పెట్టండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన జడ్జి గారు ఆయన గారికి ధన్యవాదాలు. ఏమేంట్రా? నువ్వేం టెన్షన్ పడుకో, నేను చూసుకుంటా. యువర్ ఆనర్, ఈ కేసులో నా క్లయింట్లు నిర్దోషులు. యువర్ ఆనర్, ఈ నెల 4th కరెక్ట్ 4th కాట్రా సింగ్ అనే వ్యక్తిని బట్టర్ చేశారు. యువర్ ఆనర్, నా క్లయింట్స్ కి బట్టర్ కి ఏ సంబంధం లేదు. యువర్ ఆనర్, ఈ కేసుకు సంబంధించి పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు సబ్మిట్ చేసిన సాక్షుల ఆధారంగా నా క్లయింట్ను శిక్షించరాదని ఈ కోర్టును ప్రతిలాడుకుంటున్నాను.
ఈ కేసు ఇప్పుడప్పుడే తెలియదు. గివ్ వాటర్ బాగా వాదించాను కుళ్ళుని ఇది నచ్చిందయ్యా భలే వాయించానులే మళ్ళీ వాదించా థ్యాంక్ యూ యువర్ ఆనర్ ఏందా వాదించడమా అంటే కోర్టుకు వచ్చినప్పుడల్లా నాకు నత్తి కొంచెం ఎక్కువైంది. కొంచెం 4 కిలోమీటర్ ఉందా? నువ్వు టెన్షన్ పెడితే ఇంకా ఎక్కువైంది. ఓ ఏదో చేసి వాదించవయ్యా. నేను చూసుకుంటా. నీకు ఇలాగే జరగాలి. నేను పరిగెట్టిస్తా. ఎక్కడి నుంచి వచ్చారు అందరూ ఒక తర్వాత మిస్టర్ భేతాళం, ఇంకా నీ పర్ఫార్మెన్స్ ఏమైనా మిగిలిందా? యువర్ ఆనర్ సాక్షులను క్వశ్చన్ చేయడానికి ఆశపడుతున్నాడు యువర్ ఆనర్. థ్యాంక్ యూ. ఆశపడ్డవేందయ్యా? అది నీ డ్యూటీ. కేసు కానివయ్యా, బుద్ధి పెట్టుందే. అసలే నీ నాన్నసురానికి బాబు చేత చేస్తాయ్యా. భద్రం 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 కాపాడు. పరిగెట్టిస్తా. థ్యాంక్ యూ యువర్ ఆనర్. ఈ ఎదిగడేది కన్నా అంత ఎదిగడే బెటర్. ఈడి కాలికే అక్క కదిండలా నడిపితే ఇది నాకు అనుకుగా ఉంది. మీ పేరేంటి? భద్రం సార్. మర్డర్ జరిగిన ఆ టైంలో నువ్వు అక్కడ ఏం బిగుతున్నావు? టిఫిన్ తింటున్నాను సార్. అర్ధరాత్రి ఆ టైంలో టిఫిన్ తింటున్నావు అంటే నువ్వు ఆ రోజు లంచ్ చేయలేదా అని అడుగుతున్నా. ఓ లంచా? ఆ రోజు మధ్యాహ్నం వద్దులే, ఆ రోజు మధ్యాహ్నం భోజనం చేశాను సార్. నైట్ ఫుడ్ ఏం తీసుకోలేదు. మీరు నా క్లయింట్స్ ని ఎంత దూరం నుంచి చూసారు? 50 అడుగుల దూరం నుంచి చూసాను సార్. అర్ధరాత్రి 50 అడుగుల దూరంలో క్లారిటీగా నా క్లయింట్ చూసావా? చూసాను సార్. నువ్వు కళ్ళద్దాలు పడతావా? అప్పుడప్పుడేంటి. ఏది నీ సోడబుడ్డి అద్దాలు మా కోర్టు వారికి చూపించు. చూపించండి సార్. లోపల హత్య జరిగిన రోజు నీ కళ్ళద్దాలు పెట్టుకుని మా క్లయింట్లను చూసావా? లేదు సార్. మెడికల్ మిరాకిల్ ఇస్ గాడ్. నోటీస్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఇప్పుడు ఇక్కడ కూడా అద్దాలు జేబులో పెట్టుకుని ఉంటారు. ఎస్, ముఖ్యంగా ఈ కేసులో ఏమని ప్రత్యక్ష సాక్షిని, పైగా సైట్ పేషెంట్ కొబ్బెక్కి డాక్టర్ రాసి ఇచ్చిన కళ్ళద్దాలు పెట్టుకోకుండా నా క్లయింట్ అంత దూరం ఎలా చూడగలవు? ఐ క్వశ్చన్ యువర్ ఆన్సర్. ఐ క్వశ్చన్ యువర్ ఆన్సర్. అయితే ఇవి రీడింగ్ గ్లాసెస్. కళ్ళు కానీ ఎలా పూజలేవా? నా క్లయింట్ చొక్కాల గుడ్డిల కలర్ చెప్పగలవా? ఒకటిది నలుపు, ఇంకొకటిది తెలుపు. నీకు అద్దాలు పెట్టుకుంటేనే సరిగ్గా కనిపించదు. చొక్కాగా మార్చుకోవాల్సింది. చాలు. నో మోర్ క్వశ్చన్స్. నో మోర్ క్వశ్చన్స్. ప్రశ్నించిన చాలే. మంచిది దాడు. మిస్టర్ డిఫెన్స్ లాయర్, మీరు సాక్షులు విచారిస్తారా? ఇప్పుడు చూడు, కేసు ఎలా వాదిస్తాను. కమ్మల గట్ల దీన్ని కోర్టుకు రావడం కాదు. ఎస్ యువర్ ఆనర్. దద్దోజనం కాదు నాకు ప్లేట్ మిల్సే, నీకైతే ఫుల్ మిల్సే పో. ఈ కేసులోని సన్నివేశాలు, పాత్రలు కేవలం కల్పితాలు కావు. ఇప్పుడు నేను వాదించబోయే కేసు ఎక్కడి నుంచి కాపీ కొట్టలేదు. నో ఎనిమల్స్ ఆర్ హార్మ్డ్ ఇన్ దిస్ కేస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. పొగ త్రాగడం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం మరియు ప్రాణాంతకం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. ఇట్ కాజెస్ క్యాన్సర్. అయ్యిందా ఈ కచేరీ వేళ? డిస్క్లైమర్ నోటీస్ యువర్ ఆనర్. ఈ సెన్సార్ గారిని పక్కన పెట్టా కేసు చూడమయ్యా. మిస్టర్ భద్రం. ఎస్ సార్. నా క్లయింట్స్ దాబా నుంచి వెళ్ళిపోగానే సేమ్ కలర్ కార్ లో వేరే ఎవరో వచ్చి కాట్రా సింగ్ వచ్చేసి వెళ్ళిపోయొచ్చు. ఒట్లకాయ ఛాన్సే లేదు సార్. ఎందుకు ఛాన్స్ లేదు? అంత టైం లేదు కాబట్టి. టైం లేదా? అంత కరెక్ట్ గా ఎలా చెప్పగలుగుతున్నావు? వాళ్ళ దాబాలు ఎంతసేపు ఉన్నారు? 2 minutes. 2 minutes సార్. ఎస్ సార్. ఆర్ యు షూర్? సక్సెస్ఫుల్ గా. అంటే నువ్వు టైం చూసి మరీ నోట్ చేసి చెప్తున్నావా? లేదు. నువ్వు చెప్పిన సాక్ష్యం ప్రకారం నా క్లయింట్స్ దాబాలోకి వచ్చినప్పుడు నువ్వు టిఫిన్ ప్రిపేర్ చేస్తూ ఉన్నావు. రైట్ రైట్ సార్.
గన్ పేరు చదివినప్పుడు నువ్వు టిఫిన్ మెక్కుతూ ఉన్నావు ఎమరే. ఇది కూడా రైటే సార్. తలా అడ్డంగా ఒప్పుకో, ఊడిపోను. నేను ఇంకా పూర్తి చేయలేదు. సో 2 minutes లో నువ్వు టిఫిన్ తయారు చేయడం మెక్కడం జరిగిపోయినాయి అంతేనా? అంతే అంతే. ఆ రోజు రాత్రి నువ్వు ఏం తిన్నావు? నూడిల్స్. టిఫిన్ ముందా టిఫిన్ తర్వాత? టిఫినే నూడిల్స్ గా తిన్నాను. ఓ న్యాచురల్లీ నాకు కూడా నూడిల్స్ అంటే చాలా ఇష్టం. కన్ఫర్మా? కన్ఫర్మ్ సార్. పక్కానా? పక్కా సార్. లాక్ చేయమంటావా? చేసేయండి సార్. ఓకే యువర్ ఆనర్. యువర్ ఆనర్, మిస్టర్ భద్రం 2 నిమిషాల్లో నూడిల్స్ తయారు చేసి తినగలని ఖచ్చితంగా చెప్తున్నాడు. ప్రపంచంలో ఏ వ్యక్తి వల్ల కూడా ఇది సాధ్యం కాదు యువర్ ఆనర్. విత్ యువర్ పర్మిషన్. అమ్మా, నువ్వు నూడిల్స్ ఎంతసేపట్లో తయారు చేయగలవు? 10 నిమిషాలు. మీరు? 9 నిమిషాలు. మీరు? 8 నిమిషాలు. అంటే సగటున 5 నిమిషాలకి నూడిల్స్ తయారు చేయగలరు యువర్ ఆనర్. గుండెలు గుర్తు పెట్టుకున్నాడు. నూడిల్స్ ఎలా మర్చిపోయాను? పెట్టవలసినా మిస్టర్ భద్రం, నువ్వేమో నూడిల్స్ 2 నిమిషాల్లో తయారు చేస్తా అని చెప్తున్నావు. ఎలా చేస్తావు? సార్ నాకు చిన్నప్పటి నుంచి నూడిల్స్ అంటే చాలా ఇష్టం సార్. నేను నూడిల్స్ చాలా ఫాస్ట్ గా వండుతాను. ఒట్టు సార్. అంటే నీ నూడిల్స్ ఏమన్నా మ్యాజిక్ నూడిల్స్ సార్? నేను ఇప్పుడే స్టవ్ కూడా నూడిల్స్ తెప్పిస్తాను. 2 నిమిషాల్లో నువ్వు ప్రిపేర్ చేయాలి. 2 నిమిషాలు 1 సెకండ్ అటు ఇటు అయినా కుదరదు సార్. ఇదేమన్నా మాస్టర్ చెఫ్ ప్రోగ్రామా? మాస్టర్ చెఫ్ ప్రోగ్రామ్ అయినా ఏదైనా సరే 2 minutes లో నువ్వు ప్రిపేర్ చేయాలి సార్. నేను ఖచ్చితంగా చెప్పలేను సార్. ఖచ్చితంగా చెప్పకపోయినా నాకు అనవసరమే. 2 నిమిషాలు నువ్వు చేస్తావు లేదా? మిస్టర్ మార్తాండవ్, పాస్పోర్ట్ రెన్యూల్ కలిగినట్టు అడిగిందే అడగటావేంటి? ఇక కానీ 2 నిమిషాల్లో నువ్వు నూడిల్స్ తయారు చేస్తావా లేదా? సార్ ఈ క్వశ్చన్ కాకుండా వేరే క్వశ్చన్ ఏదైనా అడగండి సార్. అడగండి అయ్యా. అబ్జెక్షన్ యువర్ ఆనర్. డిఫెన్స్ లాయర్ తన కంగారు పెడుతూ సాక్షిని కూడా కంగారు పెడుతున్నాడు. అబ్జెక్షన్ ఓవర్ రోడ్. మార్తాండవ్, మీరు గాని కోర్టుకి ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. 2 minutes లో నువ్వు నూడిల్స్ తయారు చేయాలి. సార్ సార్ నా వల్ల కాదు సార్. ఎందుకు కాదు? సార్ నా వల్ల కాదు సార్. నేను ఒప్పుకుంటున్నాను సార్. నేను 2 minutes లో నూడిల్స్ చేయలేను సార్. నేను చూసింది ఆ రోజు రాత్రి వాళ్ళిద్దరే. నేను కన్ఫర్మ్ గా చెప్పలేను సార్. నన్ను వదిలేండి సార్. నన్ను క్షమించండి సార్. సార్ దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఇక ఇతని అవసరం నాకు కానీ కోర్టుకు కానీ ఉండదని భావిస్తున్నా. యు మే గో. ఇది వాదించడం అంటే. ఓ నువ్వు బయలుదేరే కానీ బయలుదేరేనండి. ఈ సైలెన్స్ పొగ ఎక్కువ, పికప్ తక్కువ. పెట్టి పంపించు. ఏంటమ్మా? ఆ కేసు మీరే ఎట్లా వాంచారు సార్. ప్లీజ్ సార్. ఈ కేసుని రేపటికి వాయిదా వేస్తున్నారు. నౌ ద కోర్ట్ ఈజ్ అడ్జర్న్డ్. దండాలు సార్. దండాలు సార్. హత్య జరిగిన రోజు రాత్రి నువ్వు ఆ రోడ్డు మీద ఏం చేస్తున్నావు? పని మీద వచ్చిందా సార్? పని అంటే చెంపు తీసుకుని లండన్కి వెళ్ళి రావడం నువ్వు చేసే పని కాదు సార్. మరి ఆ టైంలో ఏం చేస్తున్నావు? రోజు ఆ టైంలో పేపర్ లోడ్ వచ్చాను సార్. పేపర్ లోడ్ కోసం వెయిట్ చేస్తాను నేను. లోడ్ వచ్చిందా? వచ్చింది. లోడ్ అయిందా? అయింది. హత్య చేసి కారులో పారిపోతున్న వాళ్ళిద్దరిని చూశానన్నావు, నిజమేనా? నిజమే సార్. యువర్ ఆనర్, ఉదయం పూటే రోడ్డుకి అవతల పక్కన ఉన్న దాబాను మనం సరిగ్గా చూడలేం. అలాంటిది రాత్రి పూట 5 సెకండ్ల గ్యాప్ లో వాళ్ళు కారులో దాబా నుంచి వెళ్ళిపోతుండగా ఇతను ఎలా చూడగలిగారు అనేదే నా పాయింట్. దిస్ ఈజ్ మిషన్ ఇంపాసిబుల్ యువర్ ఆనర్. వీడ పెద్ద టామ్ క్రూజ్. మరి ఎందుకు మిషన్ ఇంపాసిబుల్? సాక్షులు పొరపాటున వేరే వాళ్ళ కారును చూసి నా క్లయింట్ కారు అని అనుకోవచ్చు కదా. ఎందుకు సాక్షులు పొరపాటు పడతారు? ఎందుకంటే వాళ్ళు మనుషులు కాబట్టి, పొరపాట్లు చేయడం మానవ నైజం కాబట్టి. నాడు బలంగా కొట్టుకుంటానదే. ఆ రోజు నువ్వు చూసిన కారు ఇదేనా? ఇదే సార్. కన్ఫర్మ్? కన్ఫర్మ్ సార్. పక్కా? పక్కా సార్. కరెక్ట్? కరెక్టే. సరిగ్గా చూడు. ఇదే సార్. మిఠాయి మాటలు పక్కన పెట్టి క్లారిటీగా చెప్పు. అయ్యో సత్య ప్రమాణంగా సార్. ఆ రోజు నేను చూసింది ఈ కారే సార్. నువ్వు బాగా ముదిరిపోయావురా. ఆ కారు ఎవరిదో తెలుసా? తెలుసు సార్. ఓతో ఆ ఇద్దరు ముద్దలే కాదు, ఇంకోటి సార్. జడ్జి గారు. జడ్జి గారు. ఇప్పుడు చెప్పరా, నువ్వు వాళ్ళని కరెక్ట్ గా చూసావా? సార్ నేను ఇచ్చిన శక్తి మొత్తం సార్ టెన్షన్ అయిపోయిందా సార్. నేను ఆ రోజు చూసింది పిల్లలు కాదని చెప్పి ఒప్పుకుంటా సార్. నన్ను వదిలేండి సార్, నేను ఇంటికి పోతా. ఈ కేసులో వీడు దొరుడు పుచ్చుకాయి చూడమ్మా.
వెళ్ళేటప్పుడు నన్ను లాలిపప్పుడు కొనుక్కెళ్ళా. సాక్షుల్ని కంగారు పెడితే నిజం బయటకు వస్తుందని మీ కారని అబద్ధం చెప్పాను సార్. నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి. ఇట్స్ ఓకే. నన్ను ఎదిగించాడు మామగారు. ఆ రోజు రాత్రి మీరు ముద్దాయిని చూసినప్పుడు మీరు కళ్ళద్దాలు పెట్టుకున్నారా? పెట్టుకునే ఉన్నా. అటుగా మా ఇటు చూసి చెప్పండి. కళ్ళద్దాలు పెట్టుకునే చూసినా. మీరు కళ్ళద్దాలు ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నారు? 60 సంవత్సరాల నుంచి. 60 సంవత్సరాలు. ముద్దాయిలు మీకు ఎంత దూరం నుంచి కనపడ్డారు? 30 అడుగుల దూరం నుంచి కనపడ్డారు. 30 అడుగులు. 30 అడుగులు అంటే ఎవరన్నా నోట్ దిస్ పాయింట్. అమ్మా ఇవెన్నేళ్ళు? 4 వేళ్ళు. ఇవి 4 ఏళ్ళు అంటే ఎవరన్నా? 4 ఏళ్ళు. సరిగ్గా చూడండి. ఏకాంతం గారు 4 ఏళ్ళు. ఈ సాక్ష్యం చెల్లదు ఎవరన్నా? నౌ పబ్లిక్ ప్రాసిక్యూటర్ మిస్టర్ ఏకాంతం గారు ప్రవేశపెట్టిన సాక్ష్యాధారాలతో నేరం రుజువు చేయలేకపోవడం వలన ఆ సాక్ష్యాలను కోర్టు వారు తొలగించడమైనది. ఈ కేసు రేపటికి వాయిదా వేస్తున్నారు. యువర్ ఆనర్, ఈ కేసులో ఒక ముఖ్యమైన సాక్షిని ప్రాసిక్యూట్ చేయడానికి కోర్టు వారి అనుమతి కోరుతున్నారు. పర్మిషన్ గ్రాంటెడ్. ఆ ముఖ్యమైన సాక్షి ఎవరో తెలుసా యువర్ ఆనర్? మిస్టర్ ఏకాంతం. మిస్టర్ ఏకాంతం? అబ్జెక్షన్ యువర్ ఆనర్. తనే కాకుండా కోర్టు వారిని కూడా తప్పుదారి పట్టిస్తున్నాడు. అబ్జెక్షన్ ఓవర్. మిస్టర్ ఏకాంతం, కోర్టు వారికి సహకరించండి. ఏకాంతం గారు ఊళ్ళోకి వెళ్లేటప్పుడు కోర్టు తీసేయడం సాంప్రదాయం. అబ్బో, నీకెంతలా తెలిసిపోయిందా? ప్లీజ్ యువర్ ఆనర్, మరో ముఖ్యమైన సాక్షిని ప్రవేశపెట్టడానికి కోర్టు వారి అనుమతి కోరుతున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. మిస్టర్ డిఫెన్స్ లాయర్, మీ వాదన మొదలు పెట్టండి. థ్యాంక్ యూ సార్. లాయర్ గారు, మీ పక్కన ఉన్న అతన్ని ఎప్పుడైనా చూసారా? చూడలేదు. పోనీ కలిసారా? కలవలేదు. ఏ సందర్భంలోనైనా ఇతను డబ్బులు ఇచ్చారా? చూడలేదు, కలవలేదంటే డబ్బులు ఇచ్చారా అని అడుగుతున్నాడు యువర్ ఆనర్. ఓ, ఇతనికి మీకు ఎటువంటి సంబంధం లేదంటారు? ఎటువంటి సంబంధం లేదు. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఈ వీడియో చూడండి యువర్ ఆనర్. హలో సార్. ఎలా ఉన్నాను డాక్టర్? చాలా బాగున్నాను సార్. నువ్వు నా ప్రశ్నతో మద్దతు చేయాలి. ఈ కాటా సింగ్ తెలుసు కదా, ఆ స్థలం నాకు ఇవ్వని పొమ్మన్నాడు. అందుకని వాడిని పంపించారు. ఈ డబ్బులు ఈ హత్యలో నా ప్రమేయం ఉన్నట్టు అనుమానం కూడా రాదు. పని అయిపోయిన నాకు ఫోన్ చేయి. నీ మీద ఏ కేసు రాకుండా చూసుకుని బాధ్యత. ఆల్ ద బెస్ట్. అలాగే సార్. సాక్ష్యాధారాలు పరిశీలించిన తర్వాత పబ్లిక్ ప్రాసిక్యూటర్ మిస్టర్ ఏకాంతం, గోకుల్ ఈ ఇద్దరిని ఈ కేసులో దోషులుగా నిర్ధారించడమైనది. రాకీ, కళ్యాణ్
ఇద్దరిని నిర్దోషులుగా కోర్టు నమ్ముతూ వారిని విడుదల చేయవలసిందిగా పోలీసు వారిని ఆదేశించడమైనది. ఈ హత్య చేసిన గోకుల్ను మరియు ఈ హత్య చేయించి కోర్టును తప్పుడు సాక్ష్యాలతో మభ్యపెట్టినందుకు గాను మిస్టర్ ఏకాంతంని దోషులుగా నిర్ధారిస్తూ 14 ఏళ్లు కఠిన కారాగార శిక్ష విధించడమైనది. ఈ కేసుని చాలా చాకచక్యంతో పరిష్కరించిన మిస్టర్ మార్తాండవను కోర్టు వారు అభినందిస్తున్నారు. The court is adjourned. అంత బాగానే ఉంది మావయ్య, కానీ ఏకాంతమే హత్య చేయించాడని ఎలా కనుక్కున్నారు? చూడమ్మా, మీ దృష్టిలో లాయర్ అంటే నిర్దోషులను విడిపించడం, కానీ నా దృష్టిలో నిర్దోషులను విడిపిస్తూ దోషులు కూడా శిక్ష పడాలి. కోర్టులో మీరు నిర్దోషులుగా ప్రూవ్ అయ్యాక నేను రూమ్ కు వెళ్ళాను. ఈ కేసులో దోషులను పట్టుకోవడం కోసం లాయర్ ఏకాంతం ఇంటికి హెల్ప్ కోసం వెళ్ళాను. ఏంటి సార్ అంత సీరియస్ ఆలోచిస్తున్నారు? మనం మర్డర్ చేసిన వాడు కాటికి వెళ్ళాడు, మర్డర్లో ఇరుక్కున్న వాడు జైలుకి వెళ్ళాడు. ఆ మార్తాండంగా నన్ను ఓడించి వాళ్ళ నిర్దోషులను ప్రూవ్ చేశాడు. వదిలేండి సార్, ఓడిపోయింది ఒక్కేసే కదా, ఎందుకు కంగారు పడతారు? నా కంగారంతా ఈవేళ ఓడిపోయిన బాధ కాదురా, రేపు దొరికిపోతానేమో అని భయం. సార్ చట్టాన్ని దొరకకుండా ఎన్నో తప్పులు చేశారు, అప్పుడు లేని భయం ఇప్పుడు ఎందుకు సార్? ఆ మార్తాండంగాడు వట్టి ఫూల్ అనుకున్నాను, కానీ వాడి చేతిలోనే ఫెయిల్ అవుతాను అనుకోలేదు. వాటి వల్ల కేసు మళ్లీ రీఓపెన్ అవుతుంది, పోలీసులు ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతారు. ఓహో, చట్టం తరబడి వేసుకుపోతుందని భయమా? కాదు, ఆ మార్తాండంగాడు మన పని పడతాడని భయం. సార్ మీరు ఎంతో మందికి ఎన్నో స్కెచ్లు వేశారు సార్, అలాగే వీడు కూడా స్కెచ్ చేయండి, ఒక పని అయిపోద్ది. చూసినట్టుంది. ఎస్ఐ గారు, ఆర్ట్రాస్ దొరికాను, మిమ్మల్ని అర్జెంట్ కలవాలి. నేను చూసుకుంటా, వెళ్ళి. ఓకే సార్. ఎస్ఐ గారు, ఆ కాట్రాజును చంపేది వీడే. నువ్వు ఆ ఏకాంతం చట్టం నుంచి తప్పించుకోగలరేమో కానీ ఈ మార్తాండం నుంచి తప్పించుకోలేదు. ఆఫ్టర్ ఒక స్థలం కోసం కాట్రాజును అన్యాయంగా చంపేశారు కదా, ఆ ఏకాంతమే హత్య చేయించి తనే కేసు వాదించి డబుల్ రోల్ చాలా బాగా పండించాడు. గేమ్ తను స్టార్ట్ చేశాడు, గోల్ నేను వేస్తాను. మీరు రూమ్ లో మాట్లాడుకున్నదంతా దీంట్లో వీడియో రూపంలో ఉంది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. అప్రూవల్ గా మారితే కోర్టు శిక్ష తగ్గించే అవకాశం ఉంది. ఏమంటారు? అలాగే సార్, మీరు చెప్పినట్టుగా నేను అప్పుడుగా మారిపోతాను. నేను ఎలాగైనా సరే మీరే కాపాడాలి సార్. అది ఎస్ఐ గారు. వీడు చెప్పిన సాక్ష్యంతో ఆ ఏకాంతం గాడికి మనం శిక్ష పడేలా చేయలేము సార్. వాడిని అరెస్ట్ చేయాలంటే బలమైన ప్రూఫ్ కావాలి. ఆ ప్రూఫ్ నా దగ్గర ఉంది సార్. షూట్ చేసావా? షూట్ చేసారా, కానీ అవును ఎందుకు నీ ప్లాన్ ఏంట్రా? హత్య చేసినోడి కంటే చేయించుడికే శిక్ష ఎక్కువ. ఎప్పుడైనా మనందరికీ అనుకో, ఈ ఆధారంతో వాడు ఇరుక్కుంటాడు. అయినా ఈ ఏకాంతానికి కాకా సింగ్ ని మర్డర్ చేయించాల్సిన అవసరం ఉంది. లాయర్ ఏకాంతం మీకు పబ్లిక్ ప్రాసిక్యూటర్, నా ఇన్వెస్టిగేషన్ లో పబ్లిక్ థియేటర్. కళ్ళలో నీళ్ళెట్టి నిమ్మకాయ పిండికి వచ్చావా? నమస్కారం అయ్యా, రమ్మన్నానంట. మా వాళ్ళు వస్తే జబర్దస్త్ ప్రోగ్రామ్ చూపిస్తున్నాడంట. జబర్దస్తిగా డాబా లాగేస్తాను తెలుసా? ఆడుమానం అగ్రిమెంట్ ప్రకారం నీ గడువు పూర్తయిందని నీకు తెలుసు కదా. అదేంటయ్యా, ఇంక 2 వారాలు గడుగుంది కదా. 11 నెలల్లో నీ వల్ల ఏమి కానీ 2 వారాలు అయిపోద్దా? సోదాపి డాబా ఖాళీ చేయి, పెయింటింగ్ పనులు ఉన్నాయి. బ్యాంకులోకి అప్లై చేశా, 1 రోజుల్లో డబ్బులు వచ్చేస్తాయి. ఆ డబ్బు రాగానే మీ అప్పు తీర్చేస్తానయ్యా. వెళ్ళొస్తాను. నేనే పంపిస్తాను. ఎట్టి పరిస్థితుల్లో ఆ డాబా
బ్యాంక్ స్టాఫ్ ఇన్స్పెక్షన్ లోపల వీళ్ళైపోయారు. గోకుల్, మనం అర్జెంట్గా కలవాలి. ఆర్డర్ రిజిస్ట్రేషన్ అంటే ఏంటి? అదేనమ్మా తనఖా రిజిస్ట్రేషన్. ఒక 6 నెలల్లో సంవత్సరంలో తాకట్టు పెట్టుకుని టయానికి రాకపోతే ఆ ప్రాపర్టీ మొత్తం సొంతం చేసుకుంటాడు. ఇది ఆ ఏకాంతం గారి సంపాదన. ఏకాంతం లోపల నన్నే మోసం చేశాడు బావా. అందుకే కదా అతను సీటర్ ఏకాంతం అయ్యాడు. మరి మామయ్య పెళ్లి గురించి నాన్నతో ఎప్పుడు మాట్లాడతాం? నువ్వేం టెన్షన్ పడకమ్మా. రేపు శ్రావణ శుక్రవారం, రేవతి నక్షత్రం, మీ ఇద్దరికి అదే అలవాటు పొరపాటు. మీ ఇద్దరు జాతకం బ్రహ్మాండం. మీ నాన్నతో మాట్లాడి ముహూర్తం పెడతా. ఇది ఫిక్స్. ఎట్టా పెళ్లి ఫిక్స్ అయిపోయింది కాబట్టి మనం వీరేద్దాం బావా. మళ్ళీ మీరా